ఎంత మధురమైనది యెహోవా నామము. అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గత కొంతకాలం నుంచి మనము ప్రభువైన యేసు యొక్క దైవత్వమును గురించి, ముఖ్యంగా బైబిల్లో ప్రభు అయినటువంటి యేసును గురించి మనకు నేర్పినటువంటి విషయాలను మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసును గురించి అధ్యయనం చేయవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి అని మనం గమనించినప్పుడు, క్రైస్తవ జీవితము అనేటువంటిది క్రీస్తు ప్రభును బట్టే ప్రారంభమైంది. క్రీస్తే గనక లేనట్లయితే క్రైస్తవులు లేరు. అసలు క్రైస్తవుడు అనేటువంటి పదమే లేదు. క్రీస్తు ప్రభువును బట్టే ఈరోజు మనకి ఒక నిరీక్షణ అనేటువంటిది కలిగింది. దాన్ని బట్టే మనం జీవిస్తూ ఉన్నాం. అంటే ప్రభు అయినటువంటి యేసు ద్వారా మానవ పాపం అనేటువంటిది పరిహరించబడుతుందని, మనము ఈరోజు మన పాపాన్ని తీసివేసుకొని ప్రభు అయినటువంటి యేసు చూపించినటువంటి మార్గంలో కనుక ముందుకు వెళ్ళినట్లయితే మనమందరము కూడా దేవుని దగ్గరకు చేరుకుంటాము అనేటువంటి నిరీక్షణ మనము కలిగి ప్రభు అయినటువంటి యేసు మీద మన యొక్క క్రైస్తవ జీవితాలను కట్టుకుంటూ ఉన్నాం ఆత్మీయంగా. కాబట్టి ప్రభు అయినటువంటి యేసును గురించినటువంటి అవగాహన గనక లేనట్లయితే మనము మన ఆత్మీయ జీవితంలో పూర్తిగా విఫలమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ప్రభు అయినటువంటి యేసును గురించి అనేక రకాలైనటువంటి దురభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఎందుకు వాటిని దురభిప్రాయాలు అంటున్నామంటే, ఆ అభిప్రాయాలు అనేటువంటివి సరైనటువంటివి కాదు, వాక్యానుసారమైనటువంటివి కాదు, వాక్యానికి విరుద్ధమైనటువంటివి. కాబట్టి అవన్నీ కూడా దురభిప్రాయాలు. ముఖ్యంగా ప్రభు అయినటువంటి యేసు దేవుడు అనేటువంటి విషయమే తెలియనటువంటి కొందరు ఉన్నారు. అతడు దేవుడే కానీ, అంటే ప్రభు అయిన యేసుకు దేవునికి ఉన్న అన్ని గుణాలు ఉండటాన్ని బట్టి దేవుడే కానీ క్రైస్తవ ఆరాధనను అందుకునేటువంటి దేవుడు కాదు, అందుకోదగిన దేవుడు కూడా కాదు అని కొందరు అంటూ ఉన్నారు. కొందరైతే అందుకోదగిన దేవుడే కానీ అందుకోవలసిన దేవుడు కాదు అని అంటూ ఉన్నారు. కాబట్టి వీటన్నింటి నడుమ మనము క్రీస్తు ప్రభు దేవుడు అనేటువంటి విషయాన్ని బైబిల్లో తెలియజేసిందంతా కూడా గమనించడం జరిగింది. క్రీస్తు ప్రభు యొక్క అంటే ఆరాధన గురించి కూడా మనము విషయాలను గమనించడానికి ప్రారంభించాం. ప్రభు అయినటువంటి యేసు ఆయన ఆరాధన అనేటువంటి విషయానికి కనుక వచ్చినట్లయితే, ప్రభు అయినటువంటి యేసు ఎంతవరకు క్రైస్తవ ఆరాధనకు ఆయన అర్హుడుగా ఉంటాడు, క్రైస్తవులు ఆయన్ని ఆరాధించవచ్చా అనేటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. బైబిల్లో మనం గమనించినప్పుడు ఆరాధన అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే, ఆరాధన అనేటువంటిది కేవలము దేవునికి మాత్రమే. దేవునికి కాకుండా వేరెవరికి కూడా మనం ఆరాధించకూడదు. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు దేవుడు ఆ ప్రత్యేకతను కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు దేవుని దగ్గర అభిషేక తైలము చేయమన్నప్పుడు అది తనకు మాత్రమే ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకున్నాడు. అంటే ఆ యూనిక్నెస్ అనేటువంటిది నాకు మాత్రమే. ఆ వాసన అనేటువంటిది ఇంకెక్కడా కూడా, ప్రపంచంలో ఇంకెక్కడా కూడా అటువంటి వాసన ఉండకూడదు. పొరపాటున ఎవడైనా దాని వంటిది చేద్దాము అని గనక ప్రయత్నం చేసినట్లయితే అటివాడిని రాళ్లతో కొట్టి చంపివేసేయమని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇందులో మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు తనకు ఆ యూనిక్నెస్ను కోరుకుంటున్నాడు. అంటే దేవుడు తనకు మాత్రమే అనే ఆ ప్రత్యేకతను కోరుకుంటూ ఉన్నాడు. ఆరాధన అనేటువంటిది ఖచ్చితంగా దేవునికి మాత్రమే, దేవునికి కాకుండా మరి ఎవరికి కూడా మానవ ఆరాధన అనేటువంటిది అర్పించకూడదు. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే బైబిల్లో మనం గమనించినప్పుడు మనకు భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరూ కూడా, అంటే నీతి కలిగినటువంటి వారు ఎవరూ కూడా, ఒకవేళ ఆరాధన వారు మనుషులు చేయటానికి ఇష్టపడినప్పటికీ కూడా, మనుషులు తెలియకలాగా చేద్దామనుకున్నప్పుడు కూడా వాళ్ళు అంగీకరించలేదు. మనం గమనించాము, ప్రకటన గ్రంథంలో యోహాను దూతను ఆరాధించాలి అని ఆయన కాళ్ళ మీద పడ్డప్పుడు, వద్దు సుమ్మి, నేను కూడా నీతోనూ నీ యొక్క క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చే నీ సహోదరులతోనూ సహదాసుడినే, దేవునికే ఆరాధించు అని అన్నాడు. దేవునికి అంటే దేవునికి మాత్రమే, అంటే మేము ఆరాధనకి పాత్రలం కాదు, మేము మీతో సహదాసులము అనే విషయాన్ని చెప్పాడు. కాబట్టి అతడు ఆరాధనని అంగీకరించలేదు. మనము అపోస్తల విషయంలో కూడా చూస్తూ ఉంటాం.
అపోస్తులైనటువంటి పేతురు కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు అతడు కూడా కొర్నేలి పాదాల మీద పట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు లేచి నిలువు అని చెప్పేసి అతన్ని లేచి నించోబెట్టి దేవుణ్ణి ఆరాధించమని చెప్పేసి తెలియజేశారు. అంతేకాదు మనము పౌలును కూడా చూసినప్పుడు అక్కడ పౌలు బర్నబాలను వాళ్ళు జూపతి అని హెర్మే అని పేరు పెట్టి అక్కడ వాళ్లకు బలి అర్పించాలని దేవునిగా వాళ్ళని ఆరాధించాలని ప్రయత్నం చేసినప్పుడు అయ్యలారా మీరు ఇలాగెందుకు చేస్తున్నారు, మేము మమ్మల్ని ఆరాధించమని కాదు మేము దేవుణ్ణి ఆరాధించమని మీకు తెలియజేస్తూ మీ ఊరు వచ్చాము అని చెప్పేసి ఆ ఆరాధన వాళ్ళు స్వీకరించకపోగా వారు చాలా దాని గురించి బాధపడినట్లుగా మనకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఒక వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యగ్రంథము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యగ్రంథము 14వ అధ్యాయము మనం చూసినప్పుడు అపోస్తుల కార్యగ్రంథంలో 14వ అధ్యాయము అక్కడ వాళ్ళు ఆరాధించాలి అని చేసినటువంటి ఆ ప్రయత్నంలో పౌలు బర్నబాలు వారి రీతిగా స్పందిస్తూ ఉన్నారు. 14వ అధ్యాయము 14వ వచనము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యగ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతులు విని బాగా గమనించండి, ఈ సంగతులు విని తమ వస్త్రములను చించుకొని సమూహంలోనికి జొరబడి అయ్యలారా మీరు ఇలాగ ఎందుకు చేయుచున్నారు అని వాళ్ళని అడిగారు. తమ వస్త్రములను చించుకొని, ఈ వస్త్రాలు చించుకోవటము అనేటువంటిది దేన్ని సూచిస్తూ ఉంది? చాలా తీవ్రమైనటువంటి దుఃఖాన్ని సూచిస్తూ ఉంటుంది. మీరు పాత నిబంధన గ్రంథంలో కూడా వస్త్రాలు చించుకోవటము లేదంటే ధూళి మీద పోసుకోవటము ఇదంతా కూడా చూస్తూ ఉంటాం. చాలా తీవ్రమైనటువంటి వేదన, దుఃఖాన్ని తెలియజేస్తుంది. కొద్దిగా కాదు, చాలా తీవ్రమైనటువంటి దుఃఖం. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే అక్కడ పౌలు బర్నబా చాలా తీవ్రమైనటువంటి వేదన, దుఃఖాన్ని వాళ్ళు అనుభవించారు. ఎందుకు అంత స్థాయిలో వాళ్ళు బాధపడ్డారు అంటే వారు దేవునికి వెళ్ళవలసినటువంటి ఆరాధన మనుషుల వైపు వాళ్ళు త్రిప్పారు. మనుషులను ఆరాధనకి పాత్రులు అని అపార్థం చేసుకున్నారు. వాళ్ళు అపార్థం చేసుకునేసరికి వారికి చాలా దుఃఖం కలిగింది. అదే ఈ రోజుల్లో అయితే మనం చూస్తూ ఉంటాం, కాళ్ళ మీద పడకపోతే కూడా వెనకోలు నెడుతూ ఉంటారు, పడు కాళ్ళ మీద అని చెప్పేసి. వీళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే కాళ్ళ మీదకి లాక్కుంటూ ఉంటారు, పల్లెల్లో కాళ్ళు పెట్టి కాళ్ళు కడిగించుకుంటూ ఉంటారు, ఆ నీళ్లు తీసి తల మీద వాళ్ళు చల్లుకుంటూ ఉంటారు. ఈరోజు అంటే క్రైస్తవ్యం దానికి అతీతం కాదు. క్రైస్తవ్యంలో కూడా పోపు ఆరాధించబడతాడు, నేరుగా పోపు ఆరాధించబడతాడు. ఎందుకంటే వాస్తవాలు మనం మాట్లాడాలి, ఎవరినో నిందించటం కాదు. మనకు క్రైస్తవ్యంలో కూడా పోపు ఆరాధించబడుతూ ఉంటాడు. ముద్దు పెట్టుకుంటారు, నేరుగా ముద్దు పెట్టుకుంటారు. అంటే ముద్దు అంటే మనం మన పిల్లల్ని పెట్టుకోవట్లేదా అన్నాడు ఒకసారి ఒక ఆయన. మనం మన పిల్లల్ని పెట్టుకుంటాం, ఆ ముద్దు వేరు. ముద్దుల్లో మీరు బైబిల్లో చూసినట్లయితే చాలా రకాల ముద్దులు ఉన్నాయి. ఇప్పుడు ఇస్కరియోతు యూదా కూడా క్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు, ఆ ముద్దు వేరు. కాబట్టి ముద్దులన్నీ ఒక రకమైనటువంటి ముద్దులు కాదు, కానీ ఆరాధించడానికి పెట్టుకునేటువంటి ముద్దది అది తప్పు ఖచ్చితంగా. ఎందుకంటే ఆరాధన అనేటువంటిది కేవలం దేవునికి మాత్రమే. ముద్దు వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏమిటి అంటే ఆ ఎమోషన్ ఏమిటి అనేటువంటిది కూడా మనం గమనించాలి. ఉదాహరణకి ముద్దులన్నీ ఒకటి కాదా అంటే నేను చెప్తూ ఉంటాను, ముద్దులన్నీ ఒకటి కాదు. ఉదాహరణకి ఒక భర్త భార్యను ముద్దు పెట్టుకున్నాడు అనుకోండి, అక్కడ ఉండే అర్థం వేరు. లేదంటే ఒక అదే భర్త లేకపోతే అదే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ పురుషుడు తన కొడుకునో కూతురునో ముద్దు పెట్టుకున్నారనుకోండి, అది వేరు. అక్కడ ఏమిటి అంటే ఆ ఎమోషన్ అనేటువంటిది పిల్లలు, నా కొడుకు నా కూతురు అనేటువంటి ఎమోషన్. అదే ఒకవేళ ఎవరైనా పిల్లలు చక్కగా ముద్దు వస్తున్నారనుకోండి, వాళ్ళని ముద్దు పెట్టుకుంటాం, అది వేరు. ఇక్కడ నా కొడుకు నా కూతురు అనేటువంటిది కాదు. కాబట్టి మనిషి అన్ని ముద్దులు ఒకటి కాదా అంటే అన్ని ముద్దులు ఒకటి కాదు, ముద్దు వెనక ఉండే ఎమోషన్ అనేది వేరు. అలాగనే ఇస్కరియోతు యూదా క్రీస్తు ప్రభును ముద్దు పెట్టుకున్నాడు, ఆ ముద్దు వేరు. ఆ ముద్దులో ఈ ఎమోషన్ ఏమీ ఉండదు. స్నేహంలో కూడా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు, హత్తుకుంటారు కదా, అది వేరు. కానీ దేవుణ్ణి ముద్దు పెట్టుకోవటం వేరు. ఆ దేవుణ్ణి ముద్దు పెట్టుకోవటం ఏమిటంటే ఆరాధన. కాబట్టి మనం దేవుణ్ణి మాత్రమే ముద్దు పెట్టుకుంటామా, ఎవరిని పెట్టుకోమా అని అన్నాడు ఒకసారి ఒక ఆయన. పెట్టుకుంటాం కానీ అవన్నీ ఆరాధన కాదు.
మనము ఆరాధించాలి అనే భావనతో భర్త భార్యని, పిల్లల్ని, ఇంకెవరిని, స్నేహితుడిని ముద్దు పెట్టుకోరు. కానీ దేవుణ్ణి ముద్దు పెట్టుకునేటప్పుడు ఆరాధన అనే భావంతో ముద్దు పెట్టుకుంటారు. పోపును ముద్దు పెట్టుకునేటప్పుడు కూడా ఆ భావంతోనే ముద్దు పెట్టుకుంటారు. కాబట్టి అది తప్పు. లేకపోతే ఈ లోకంలో రిలీజియస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఆధ్యాత్మిక గురువులు, వాళ్ళని కూడా ఆరాధన అనే భావంతోనే వాళ్ళు హత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, కాళ్ళు గడుగుతారు, నెత్తి మీద నీళ్లు పోసుకుంటారు. ఇదంతా తప్పు. కాబట్టి ఎంత ఆధ్యాత్మిక బోధనలు చేసినా కానీ మనిషి అవుతాడు, కానీ మనిషి దేవుడు కాజాలడు. తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా మనము తెలియజేస్తూ ఉన్నాము. తల్లిని, తండ్రిని సన్మానించమని దేవుడు తెలియజేస్తాడు. దాన్ని ఎప్పుడు మనం కాదనలేదు. కానీ తల్లి దైవము, తండ్రి దైవము అనేటువంటిది మనకు బైబిల్ నేర్పించలేదు. గురువును కూడా సన్మానించాలి. ఖచ్చితంగా మనకు విద్య నేర్పేటువంటి వాళ్ళను ఖచ్చితంగా మనం సన్మానించాలి. కానీ దైవము అనేటువంటిది పూర్తిగా తప్పు. కాబట్టి మనకు బైబిల్ ఏం తెలియజేస్తూ ఉందంటే దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. దేవుణ్ణి కాకుండా ఆ ఆరాధన ఎప్పుడైతే దూత వైపు మళ్లించారో, దూత దాన్ని ఒప్పుకోలేదు. ఎప్పుడైతే ఆ ఆరాధన అపోస్తల వైపు మళ్లించబడిందో, అపోస్తలు కూడా దాన్ని అంగీకరించలేదు. చాలా తీవ్రమైన కలత చెందారు. వాళ్ళు దుఃఖించినట్లుగా, బాధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే యథార్థవంతులు, నీతివంతులు ఆరాధించబడటానికి మనుష్యులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ యథార్థవంతులు, నీతివంతులు అట్టి ఆరాధనను అంగీకరించలేరు. అయితే అపవాదిది వేరే కేసు. అపవాదిని కనుక మీరు గమనించినట్లయితే, వాళ్ళు ఆరాధించకపోతే కూడా, కాళ్ళ మీద పడకపోతే కూడా పడు అని చెప్పేసి లాగినట్టు, వెనక వాళ్ళు తోసినట్లు అపవాది ఏం చేస్తున్నాడంటే ఆ ఆరాధన ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అపవాది ఆరాధన కోరుకున్నాడు. మనం గమనించాం, నేరుగా స్ట్రైట్గా క్రీస్తు ప్రభువును తీసుకొని వెళ్ళి ఈ లోకమంతా చూపించి, ఈ లోకంలో ఉన్నటువంటి మహిమను చూపించి, నాకు మ్రొక్కు, ఇదంతా కూడా నీకు ఇస్తాను, నన్ను ఆరాధిస్తే ఇది ఇస్తానని అన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8, 9 వచనాలు మనం గమనించినప్పుడు ఇక్కడ ఈ విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనము, మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, నీవు సాగిలపడి నమస్కారం చేస్తే వీటన్నింటినీ కూడా నీకు ఇస్తాను. మీరు ఇంగ్లీష్లో గమనించినప్పుడు 9వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. చాప్టర్ 4 verse 9, అండ్ హీ సెడ్ టు హిమ్, ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ గివ్ యూ ఇఫ్ యూ విల్ ఫాల్ డౌన్ అండ్ వర్షిప్ మీ. ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ గివ్ యూ ఇఫ్ యూ ఫాల్ డౌన్ అండ్ వర్షిప్ మీ. నువ్వు గనక సాగిలపడి నాకు నమస్కారం చేస్తే, నమస్కారం కదా, నన్ను ఆరాధిస్తే. మనం గమనించాం, ఆరాధన మనకు తెలుగులో ఆరాధన అనే పదం మాత్రమే కాదు, వర్షిప్ అనేటువంటి ఆ పదము ఆరాధన అని, పూజించటం అని, సాగిలపట్టం అని, మ్రొక్కటము అని, నమస్కరించటం అని తెలుగులో తర్జుమా చేయబడింది. ఇక్కడ కూడా ఆంగ్లంలో గమనించినప్పుడు ఇఫ్ యూ విల్ ఫాల్ డౌన్ అండ్ వర్షిప్ మీ, నువ్వు నన్ను ఆరాధిస్తే అని అంటున్నాడు. మనకి తెలుగులో దాన్ని ఏం చేస్తాడంటే, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే, అంటే ఆరాధిస్తే. నమస్కారం అంటే మనం అనుకునే నమస్కారం కాదు. ఏం కోరుకుంటున్నాడు అపవాది అంటే, నన్ను ఆరాధించు, ఇదంతా నీకు ఇస్తాను అని అంటున్నాడు. సరే, ఇవ్వగలడా లేదా, ఇవ్వటానికి ఆయనకి ఏం హక్కు ఉంది, అది ఆయన సొంతమని మాట్లాడుతూ ఉంటారు, అది వేరే చర్చ. కానీ అపవాది ఏం చేస్తున్నాడంటే దీన్ని ఆఫర్ చేసి, నువ్వు నన్ను ఆరాధిస్తే ఇదంతా నీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా ఇచ్చేసి ఐఫోన్ పట్టుకెళ్ళండి అన్నారనుకోండి, షాపులో వాళ్ళు, యాపిల్ ఫోన్ ఇది, మీ ఆస్తి అంతా ఇచ్చేసి, ఎంత ఉంటుంది మీకు ఆస్తి అంటే ఒక 50 లక్షలు ఉంటుందంటే, ఆ 50 లక్షలు ఇచ్చేస్తే ఈ ఐఫోన్ వచ్చేదిలే, కొత్తది iPhone 16 పట్టుకెళ్ళిపోండి అంటే మీరు తీసుకుంటారా? ఎందుకు తీసుకోము? 50 లక్షలు ఎందుకు? బయటికి వెళ్తే అది 50,000, 60,000కి మన సేల్లో అమ్మారు. సరే, మహా అయితే ₹1,00,000 ఉంటుంది, 50 లక్షలు ఎందుకని మనం అంటాం. అంతే కదా, ప్రతిదానికి కూడా తగిన మూల్యం మనం చెల్లిస్తాము. ఎంత విలువో అంతే మనం చెల్లిస్తాము. అంటే ఆరాధన యొక్క వెల ఎంతో అక్కడ అర్థమవుతూ ఉంటుంది. అంటే ఆరాధన హైయెస్ట్ ప్రైజ్ ఆయన ఏమిస్తాను అంటున్నాడంటే, మరొకసారి మీరు గమనించండి. ఇక్కడ మనం చూసినప్పుడు 8వ వచనంలో చెప్తూ ఉంటాడు, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యాలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపించాడు. మనుషులకు ఈరోజు వాళ్ళ ఆరాధన యొక్క విలువేంటో అర్థం కావట్లేదు.
ఎవరిని ఆరాధిస్తే ఏంటి అని అనుకుంటున్నారు. నిజంగా మన ఆరాధన యొక్క విలువేంటో మనకు అర్థం కావటం లేదులే, కానీ ఈ ఆరాధన విలువేంటో దాన్ని పొందాలనుకున్నటువంటి అపవాదికి తెలుసు. దేన్నైనా మనం పొందాలనుకున్నప్పుడు దాన్ని వెలెంతో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కాదు కానీ చాలా కాలం క్రితం ఐఫోను, అది ఏ మోడలో నాకైతే జ్ఞాపకం లేదు, కానీ ఐఫోను మీరు రిలీజ్ అయిన తర్వాత ఐఫోన్ 4 అని 5 అని 6 అని అట్లా వరుస పెట్టి వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు 16 దాకా వచ్చింది, 17 కూడా వచ్చిందేమో. ఇవన్నీ వరుస పెట్టి మోడళ్ళు వస్తూ ఉన్నాయి. ఒకానొక సందర్భంలో ఐఫోను అది ఏ మోడల్ నాకు జ్ఞాపకం రావటం లేదులే, కానీ ఐఫోన్ రిలీజ్ అయినప్పుడు ఐఫోన్ కొనాలి అనేటువంటి క్రేజ్ తోటి అంత డబ్బు లేక అది ఒక దేశంలో తన కిడ్నీని అమ్మేసుకొని ఆ డబ్బు తీసుకొని ఐఫోన్ కొనుక్కున్నాడు. అప్పుడు న్యూస్లో కూడా వచ్చింది, మీకు జ్ఞాపకం వచ్చి ఉంటుంది. అది ఏ ఇయర్ నాకు జ్ఞాపకం రావటం లేదు, ఏ మోడల్లో కూడా జ్ఞాపకం రావటం లేదు, కానీ నిజంగా అప్పుడు చాలా సెన్సేషన్ అయిపోయింది ఆ న్యూస్. అంటే ఆయన ఏం ఫీల్ అయ్యాడంటే, ఆ కిడ్నీ అమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ ఐఫోన్ కొరకు నా కిడ్నీ అమ్ముకోవచ్చు, నిజంగా అంత విలువ చేస్తుంది అని ఆయన అనుకున్నాడు. ఐఫోన్ ఏముంది, అది పాతది అయిపోయింది, తర్వాత కొత్త మోడల్ వచ్చింది, ఇప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఆయన కిడ్నీని అమ్ముకున్నటువంటి కొనుక్కున్న ఐఫోన్ ఇప్పుడు పనిచేస్తుందో లేదో, అది ఎప్పుడో పోయి ఉంటుంది. అదే ఆ కిడ్నీ కనుక అతనికి ఉన్నట్లయితే ఇప్పుడు ఆ కిడ్నీ లేని డ్యామేజ్ ఇప్పుడు ఆయనకి ఎంత ఉంటుంది. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, నా యొక్క కిడ్నీ అనేటువంటిది ఖచ్చితంగా ఈ ఐఫోన్కి నేను అమ్మొచ్చు అని అనుకున్నాడు. అంటే దాని విలువ తెలియలేదు. నిజంగా ఆయనైతే అనుకున్నాడు, కానీ మనం అమ్ముకున్నామా? ఎన్ని మోడళ్ళు వచ్చినాయి, మనం అమ్ముకున్నామా? కిడ్నీనే కాదు, ఏమీ అమ్ముకోలేదు మనం. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే, ఆరాధన యొక్క వెల ఎంత అనేటువంటిది మనుషులకు అర్థం కావటం లేదు. అర్థం కాక ఎలా కిడ్నీ అమ్ముకున్నాడో మనుషులు కూడా ఆరాధన ఏముందిలే ఎవరికైనా అని అనుకుంటున్నారు. లేదు, ఆరాధన చాలా 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 ఖరీదైనది. ఎంత ఖరీదైందంటే అది పొందాలనుకున్నటువంటి అపవాది ఎంత ఆఫర్ చేశాడు అని అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి, నువ్వు నాకు సాగిలపడి నన్ను ఆరాధిస్తే, నాకు నమస్కారం చేస్తే వీటన్నిటినీ నీకు ఇచ్చేస్తాను. అర్ధరాజ్యం ఇస్తానని లేదు, వీటన్నింటినీ నీకు ఇచ్చేస్తాను. నీ ఆరాధన నాకు గనక ఇస్తే వీటన్నింటినీ నీకు ఇచ్చేస్తాను పోనన్నాడు. ఈరోజు మనకు ఆరాధన యొక్క వెల ఎంత అనేటువంటిది అర్థం కాలేదు. ఆరాధన యొక్క వెల అనేటువంటిది నిజంగా చాలా 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 ఖరీదైనటువంటిది. ఈరోజు మనుషులు దాన్ని గుర్తించలేక ఏం చేస్తూ ఉన్నారంటే, ఎవరినంటే వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నారు. నిజంగా ఒక్కోసారి చాలా బాధ కలిగేది, మనుషులు జీవం లేనటువంటి రాళ్ళను మొక్కుతూ ఉంటారు నువ్వే దేవుడు అని, చెట్టునో పుట్టునో మొక్కుతూ ఉంటారు నువ్వే దేవుడు అని. వాళ్ళు ఏమిటంటే అసలు ఎవరిని మొక్కాలో తెలియక వాళ్ళని మొక్కుతూ ఉంటారు, మనిషిని మొక్కుతూ ఉంటారు. మనిషిని దేవ స్వరూపి అని, దేవుని రూపంలో వచ్చినటువంటి వాడని వాళ్ళు భావిస్తూ మనుషులను ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు క్రైస్తవ్యంలో ఏమైపోయిందంటే, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అని వాళ్ళేమో ప్రతిదాన్ని ఆరాధిస్తుంటే వీళ్ళు ఆరాధించవలసినటువంటి వ్యక్తిని కూడా ఆరాధించటం లేదు, నువ్వు కాదు పో అన్నట్లుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మానవ ఆరాధన అనేటువంటిది దాని యొక్క వెల ఎంత, దాని యొక్క విలువ ఏమిటి అనేటువంటిది మనం గుర్తించాలి. అది గుర్తించలేక ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే, కిడ్నీ విలువ తెలియక ఫోన్ కొరకు కిడ్నీ నమ్ముకున్నట్లు ఆరాధన యొక్క విలువ తెలియక ఆ ఆరాధన దేనికో ఇచ్చేస్తున్నారు. రాళ్ళకి ఇస్తున్నారు, చెట్లకు ఇస్తున్నారు, పుట్టలకి ఇస్తూ ఉన్నారు, అలా ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ ఆరాధన మనం దేవునికి మాత్రమే మనం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. దేవునికి కాకుండా మరి ఎవరికి కూడా మానవుల యొక్క ఆరాధన అనేటువంటిది ఇవ్వకూడదు. అయితే అలా ఇవ్వటానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ మనం గమనించాము, దూత ఒప్పుకోలేదు, అపోస్తులైనటువంటి పేతురు ఒప్పుకోలేదు. అంతేకాదు మనం గమనించాము, పౌలు బర్నబాలు కూడా ఒప్పుకోలేదు. అంటే ఆరాధనను యథార్థవంతులు భక్తివంతులు ఎవరు కూడా దేవునికి కాకుండా వాళ్ళకి ఇస్తుంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తుంటే ఆయన దాన్ని అంగీకరించాడు, ఒప్పుకున్నాడు. దూతలాగా వద్దు అని చెప్పలేదు. అపోస్తులైనటువంటి పేతురులాగా, పౌల్లాగా, బర్నబాలాగా వద్దు అనేటువంటి విషయాన్ని చెప్పలేదు. అంటే ఇక్కడ 2 అవకాశాలు ఉంటాయి. అదేమిటి అంటే, ఒకటి ఆయన నిజంగానే దానికి అర్హుడై ఉండాలి, అందుకే అంగీకరించి ఉండాలి. లేదా 2 అపవాదిలాగా ఆయన కూడా దేవునికి వెళ్ళవలసినటువంటి దాన్ని దొంగిలించాలని, కాజేయాలని ఆయన ప్రయత్నం చేస్తుండాలి.
అంతే కదా. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఆరాధించబడినప్పుడు క్రీస్తు ప్రభు దాన్ని అంగీకరించాడు అంటే ఒకటి దానికి అర్హుడు కాబట్టి అంగీకరించి ఉండాలి, అది న్యాయమై ఉండాలి. లేదా ఆయన దానికి అర్హుడు కాకపోతే అపవాదిలాగా దేవునికి వెళ్ళాల్సిన ఆరాధన ఆయన దొంగిలించైనా ఉండాలి. మూడో ఆప్షన్ ఏమైనా ఉంటుందా? అయితే ఆయన మంచివాడై ఉండాలి, లేదా ఆయన చెడ్డవాడై ఉండాలి. ఇంకోటి ఏమన్నా ఉంటే ఆలోచన చేయండి అన్నాడు ఒకసారి ఒక ఆయన చెప్తుంటే. నాకు తోచలేదు, నువ్వే చెప్పని అన్నాను. అయితే మంచోడు అవ్వాలి, లేకపోతే చెడ్డవాడు అవ్వాలి. మంచోడు చెడ్డోడు కాకుండా ఇంక మూడోది ఏం ఆలోచన చేస్తాం? అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మంచి చెడ్డ కలిపినటువంటి వాడు ఉంటాడు కదా, మనకి లోకంలో చెప్తారు మంచి దొంగ అని చెప్పేసి అంటారు. దాని మీద సినిమాలు కూడా తీసినట్టున్నారు. అంటే దొంగ అంటే చెడ్డవాడు, కానీ మళ్ళీ ఈయన మంచి దొంగ, మంచి కలుపుతూ ఉంటారు. అలా మంచి చెడు కలయిక ఏమన్నా ఉంటుందేమో అంటే క్రీస్తు ప్రభువుని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు, ఆరాధన గురించి ఆలోచన చేసేటప్పుడు ఆయన దేవునికి వెళ్ళవలసినటువంటి ఆరాధనను తను గనక స్వీకరిస్తే ఆయన అయితే మంచివాడు అయి ఉండాలి. అంటే దానికి అర్హుడైతే ఖచ్చితంగా ఆయన మంచివాడే. రెండవది ఏమిటి అంటే ఆయన మంచివాడు కాకపోయి ఉండాలి, అంటే చెడ్డవాడు అయి ఉండాలి. ఎందుకు ఈ మాట మరలా పదే పదే చెప్తున్నానంటే ఒకానొక సందర్భంలో క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి సద్బోధకుడా అని సంభాషించినప్పుడు క్రీస్తు ప్రభు నన్నేళ్ళ మంచివాడని చెప్పుచున్నావు, మంచివాడు ఒక్కడే, దేవుడు ఒక్కడే మంచివాడు అని అంటూ ఉంటాడు. చూసారా, దేవుడు ఒక్కడే మంచివాడు అని అన్నాడు. అవును, దేవుడు ఒక్కడే మంచివాడు అన్నాడు అంటే తన్ను కాదని అన్నాడు కదా. అంటే కాదని ఎందుకు అన్నాడు? కాదని అక్కడ అన్నట్లుగా ఏమైనా రాస్తుందా? మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒకటి విని రెండో దాన్ని ఇప్పుడు సగమే వింటారు, మిగిలిన సగం వీళ్ళు అనేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నన్ను ఎవరైనా నా పక్క వ్యక్తి ఎలాంటి వాళ్ళు అని అన్నారు అనుకోండి, నా పక్కన ఉన్నటువంటి ఈయన చాలా మంచివాడండి అంటే చూసారా రత్నకిషోర్ గారు ఎంత పనికిమాలినోడు అంటే నేను చెప్పానా? ఆయన ఎట్లాంటి వాడు అనేటువంటిది నేను చెప్పాను, కానీ నేను ఎట్లాంటి వాడు అని చెప్పలేదు కదా. అంటే ఆయన మంచివాడు అన్నాడంటే ఈయన పనికిమాలినోడేగా. అంటే దేవుడు మంచివాడు అని అంటే దేవుడు ఒక్కడే అని అన్నాడు కదా. దేవుడు ఒక్కడే అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు అనేటువంటి దానిలో ఈయన కూడా ఉన్నాడు. ఆ ఐక్యత కనుక అర్థమైతే అసలు ఈ సమస్య అంతా కూడా రాదు. దేవుడు అనేటువంటి అది ఆ పదం అనేటువంటిది, ఆ దైవిక గుణం అనేటువంటిది తండ్రికి ఉంది, కుమారునికి ఉంది, పరిశుద్ధాత్మకి ఉంది. కాబట్టి ఇక్కడ మాట్లాడినటువంటి విధానం వేరు. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన మంచివాడా అంటే ఖచ్చితంగా ఆయన దానికి అర్హుడై గనక అంగీకరిస్తే ఖచ్చితంగా ఆయన మంచివాడే. సరే, క్రీస్తు ప్రభు ఆయన అసలు ఆరాధన అంగీకరించాడా అని కొందరు ప్రశ్న వేస్తారు. ఇది మంచి ప్రశ్న. అసలు క్రీస్తు ప్రభు ఆరాధన అంగీకరించాడో లేదో గనక మనం చూసినట్లయితే ఆయన మంచివాడో చెడ్డవాడో మనం తేల్చడానికి అవకాశం ఉంటుంది. బైబిల్లో మనం గమనించినప్పుడు ఒకటి కాదు, క్రీస్తు ప్రభు పుట్టినప్పటి నుంచి కూడా ఆయన ఆరాధించబడినటువంటి అనేక సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక పాత నిబంధన దగ్గరకు మనం వెళ్ళటం లేదు. పాత నిబంధనలో అయితే క్రీస్తు ప్రభు భూమి మీదకి శరీరధారిగా రావటానికి ముందు అనేక ప్రత్యక్షతలు ఉన్నాయి. మీకా గ్రంథం 5:2 చెప్తూ ఉంటాడు, ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షతలను భక్తులు అర్థం చేసుకున్నారు. అయితే క్రొత్త నిబంధనలో మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీద జీవించాడు. ఇది చాలా చాలా కాంప్లికేటెడ్ విషయం. ఎందుకు అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు నరావతారంలో రక్తమాంసములు కలిగిన శరీరంలో భూమి మీదకి రావటం అనేటువంటిది అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు మనిషి. ఆయన ఎట్లా వస్తాడు, దేవుడు ఎట్లా భూమి మీదకి వస్తాడు అంటే ఏంటి? దేవుడు మనకులాగా భోజనం చేశాడన్నా, మనకులాగా టిఫిన్ చేశాడన్నా. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు మనకులాగా టిఫిన్ చేసి భోజనం చేసి మనకులాగా. అవును, క్రీస్తు ప్రభు ఆయన మానవ శరీరంలో పుట్టినప్పుడు మనం ఎలాగైతే పుట్టామో అలాగనే పుట్టాం. ఇంకా చెప్పాలి అంటే మనం ఎలాగ పసిపిల్లలుగా ఉన్నప్పుడు 1-2 మంచంలోనో పక్కలోనో వెళ్ళామో క్రీస్తు ప్రభు కూడా అలాగనే ఎదిగాడు. ఆయన ఎక్స్ట్రాడినరీగా అసాధారణమైనటువంటి విధంగా ఎదగలేదు. ఎలాగైతే మనం రోజు రోజుకి డే బై డే మనం ఎదిగామో క్రీస్తు ప్రభు కూడా అలాగనే రోజు రోజుకి ఎదిగాడు. ఆయన 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన పరిచర్య చేయటం ప్రారంభించి 33 సంవత్సరాలు వచ్చినప్పుడు సిలువ వేయబడ్డాడు. అంటే మనకు ఒక రోజు ఎలాగో ఆయనకు అలాగనే, మనకు ఒక సంవత్సరం ఎలాగో ఆయనకు అలాగనే ఆయన దినదినము ఎదిగాడు. మనం ఎలాగ ఆహారం తీసుకున్నామో ఆయన అలాగనే తీసుకున్నాడు. మనం ఎలాగైతేనే ఈ మట్టి శరీరాన్ని, రక్త మాంసములు కలిగినటువంటి శరీరాన్ని అంటే మానమని అంటూ ఉంటాం కదా, దాన్ని కప్పుకున్నామో అట్లనే ఆయన కూడా వస్త్రాలు ధరించాడు.
తన శరీరాన్ని కప్పుకున్నాడు. మనకి ఎలాగైతే ఎమోషన్స్ ఉన్నాయో మనకున్నటువంటి ప్రతి ఎమోషన్ ఆయనకి ఉంది. ఇంకా చెప్పాలంటే అది దేవునిలో ఉంది కాబట్టే ఆ ఎమోషన్స్ మనకి ఇచ్చాడు. అంతేకాదు మనం ఎలా బాధపడ్డామో ఆయన బాధపడ్డాడు. యేసు కన్నీరు విడిచాడు, ఆయన సంతోషించాడు. మనం చూసినప్పుడు యేసు అనేక ఎమోషన్స్ చూపించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఆయన కోపపడినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఈ భూమి మీద నరావతారములో రావటము, రక్తమాంసములు కలిగిన శరీరంలో జీవించటమో ఈరోజు అనేక మందికి అదేంటంటే ఒక అడ్డుబండగా మిగిలిపోయింది దేవుడిని అర్థం చేసుకోవటానికి. ఆయన అలా వచ్చాడు కాబట్టి దేవుడు కాదు అని అనుకుంటున్నారు. కానీ మనము బైబిల్ని చదివేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే దేవుడు భూమి మీదకి వచ్చాడు, మానవ అవతారంలో వచ్చాడు, మానవులతో కలిసి జీవించాడు. అది నిజంగా చాలా గొప్ప విషయము. దాన్ని అర్థం చేసుకోవటంలో విఫలమయ్యారనుకోండి, ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి నాకు లాంటి మనిషే అనేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అందరి ఫోటోలు పెట్టి మహానుభావుల ఫోటోలు, మంచి మాటలు చెప్పిన వాళ్ళ ఫోటోలు, ఈయన కూడా ఒక మహానుభావుడు అని పక్కన ఒక ఫోటో చేరుస్తూ ఉంటారు. కానీ బైబిల్లో మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు ఆయన మానవ శరీరంలో వచ్చినప్పటికీ కూడా ఆయన దేవుడు. ఎట్లా మనం చెప్పగలము అంటే దేవుడు మాత్రమే ఆరాధనకు పాత్రుడు. ముఖ్యంగా బైబిల్లో మనం గమనించినప్పుడు మీరు యూదుల్ని చూడండి. యూదులైతే ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే ఎవరికైనా ఎస్తేరు గ్రంథం కనుక జ్ఞాపకం ఉంటే, ఎస్తేరు గ్రంథము అంతా కూడా, ఎస్తేరు గ్రంథంలో జరిగేటువంటి కథనం అంతా కూడా ఏమిటి? మొర్దెకై అనేటువంటి ఒక యూదుడు, ఆయన హామాన్ అనేటువంటి ఆ పారసీక అధికారికి, అంటే రాజు తన తర్వాత అధికారిగా అంత గొప్ప స్థానంలో నియమించినటువంటి ఆ యొక్క హామానుకి నమస్కారం చేయడు. ఇది మూల విషయం అన్నమాట. నమస్కారం చేయడు. నమస్కారము అంటే అదేంటి ఈయన నమస్కారం ఈయనకి చాలా చిన్న విషయమే, నమస్కారం చేయకపోవటం ఏమిటి, నేను ఎట్లయినా చేపిస్తానని. కానీ యూదులకు అది చాలా పెద్ద విషయం. మేము దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయమో అనేటువంటిది. అంటే రాజుగా హానర్ చేయటం అనేటువంటిది వేరు, కానీ దేవునికి వెళ్ళవలసినటువంటి దాన్ని మేము ఎవరికి కూడా ఇవ్వమో అనేటువంటిది. మనుషులు దాన్ని కోరుకుంటూ ఉంటారు. అటువంటి రెస్పెక్ట్, అంటే దేవునికి వెళ్ళేటువంటి అటువంటి రెస్పెక్ట్ కోరుకుంటారు. ఈరోజు మనం చూసినట్లయితే ఈ గురూజీలు, లేకపోతే స్వామీజీలు, లేకపోతే రిలీజియస్ టీచర్స్ ఉన్నారు కదా, దేవునికి వెళ్ళేటువంటి అటువంటి రెస్పెక్ట్ను కోరుకుంటూ ఉంటారు. లేకపోతే పల్లెంలో కాళ్ళు పెట్టి దాన్ని కడిగి దాన్ని తల మీద పోసుకోవటం ఏమిటండి, లేకపోతే పాదాభివందనం అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అంటే కాళ్ళకి దండం పెట్టడం అని అనుకుంటాం, కానీ అది ఆరాధించటం, పాదాలను ఆరాధించటం, మనిషిని ఆరాధించటం, దాన్ని కోరుకుంటూ ఉంటారు, దాన్ని చేస్తూ ఉంటారు. అయితే మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే రిలీజియస్ లీడర్స్ దాన్ని కోరుకుంటూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే యూదులు మాత్రము దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. మనము ఆ గ్రంథం, ఎస్తేరు గ్రంథం చదివేటప్పుడు ఆ పర్యవసానము ఎక్కడి వరకు వచ్చింది అంటే మొర్దెకై గనక నమస్కారం చేయకపోతే అతడు మాత్రమే కాదు, యూదులు అందరూ కూడా హతమార్చేటువంటి పరిస్థితి వచ్చింది. బాబు నువ్వు చస్తావురా నాయనా అంటే చస్తే చస్తాను, కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో నమస్కారం చేయను, దేవునికి తప్ప మేము ఎవరికి నేను నమస్కారం చేయను. అంటే దేవునికి వెళ్ళేటువంటి ఆ రెస్పెక్ట్ అనేటువంటిది నేను ఎవరికి కూడా ఇవ్వను. ఎంత గొప్ప వాళ్ళకైనా నా ప్రాణం మీదకి వచ్చినా, నా తల నరికేసినా కానీ నేను దాన్ని ఇవ్వను అని చెప్పేసి. ఒకసారి ఇప్పుడు మీరు గమనించండి, మనమైతే ప్రాణం మీదకి వచ్చేది కాదు, తల ఎగిరిపోయే పరిస్థితి కాదు. కింద రూపాయి బిల్లబడిందంటే తీసుకెళ్ళగద్దుకుంటాం. అక్కడేమో తల ఎగిరిపోయే పరిస్థితులు, ప్రాణాలు పోయే పరిస్థితులు లేవు. ఎవరు ఆరాధించమన్నారు దాన్ని? పుస్తకం దండం పెట్టుకో అని అంటూ ఉంటారు పక్క వాళ్ళకి. పాపం కింద ఏదో స్కూల్ బ్యాగ్ పెట్టారనుకోండి, ట్యూషన్లోనో స్కూల్లోనో, కాళ్ళకి తగిలితే పుస్తకాలు కళ్ళకి దండం పెట్టుకో అని అంటారు. వీళ్ళకి తెలియదు పాపం అటువంటి ప్రాక్టీసు. వాళ్ళు ఆ పుస్తకాలను ఇలా దండం పెట్టుకునేసరికి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే హత్తుకోవటము, దండం పెట్టడము. అంటే దండం అంటే ఆరాధించటమే, దానికి ఒక దేవత పేరు పెట్టి చదువుకి ఆరాధిస్తూ ఉంటారు, నేరుగా దాన్ని పూజిస్తూ ఉంటారు. డబ్బుకు ఒక దేవత పేరు చెప్పి నేరుగా పూజిస్తూ ఉంటారు. ఇలాగ ప్రతిదాన్ని కూడా ఆరాధిస్తూ ఉంటాం. అయితే ఆరాధన అనేటువంటిది దేవునికే తప్ప వేరెవ్వరికి కూడా వెళ్ళకూడదు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఆరాధించడానికి ఒప్పుకోలేదు. అటువంటి యూదులను గనక, యూదుల మనస్సును గనక మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇది మీ మనస్సులో ఉంచుకోండి. ఒక సగటు యూదుడు ఎట్లా ఉంటాడు అనేటువంటి ఆ మనస్సును మీరు అర్థం చేసుకోండి. అలా ఉన్నటువంటి యూదులు మీరు గనక చూసినట్లయితే క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఆరాధించారు.
మత్తయి సువార్త మనం గమనించాము. మత్తయి సువార్తలో ఆల్రెడీ 2వ అధ్యాయంలో జ్ఞానులు ఆరాధించారు అంటే ఒకసారి ఒకరు అన్నారు, వాళ్ళేమన్నా క్రైస్తవులా అన్నారు. అంతేకాదు మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ 8వ అధ్యాయము 1వ వచనంలో కూడా 2వ వచనము కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి అని చెప్పేసి అంటాడు. ఆయన బాప్తిసం పొందాడా, క్రైస్తవుడా, అది అన్న చర్చిలో జరిగిందా అంటే క్రైస్తవులు కూడుకునేటువంటి ఆరాధన చేయడానికి కూడుకున్నటువంటి సమూహంలో జరిగిందా అని అంటూ ఉంటారు. అయితే మీరు గమనించినప్పుడు 14వ అధ్యాయము మనం చూసినప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయము ఇక్కడ ఒక సంఘటనని నమోదు చేస్తూ ఉంటాడు. 14వ అధ్యాయము మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు ఒకానొక సందర్భంలో ఆయన గాలిని అణిచినటువంటి సందర్భాన్ని చెప్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ రావటము, నడుచుకుంటూ వచ్చినప్పుడు అది భూతం అని చెప్పేసి చూసి వాళ్ళు తొందరపడటము, దీన్ని మనం చూస్తూ ఉంటాం. 14వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చూసినప్పుడు వెంటనే ఆ జనసమూహాలను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలి అని ఆయన వారిని బలవంతం చేశాను. అక్కడ ఒక మీటింగ్ అయిపోయింది. అయిపోగానే అక్కడి నుంచి తన శిష్యులు ముందుగా అటువైపు అద్దరికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళని బలవంతం చేశాడు. ముందు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. ముందు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు బలవంతం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభు కంటే ముందుగా వెళ్ళిపోయారు. మీకు ఈ 14వ అధ్యాయమో జ్ఞాపకం వచ్చి ఉంటుంది. 14వ అధ్యాయం కనుక మీరు చూసినట్లయితే అక్కడ 5,000 మందికి అంతకు ముందుగానే రొట్టెలు పంచిపెట్టినటువంటి, చేపలు పంచిపెట్టినటువంటి సంఘటన అక్కడ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మీరు ముందుగా అద్దరికి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళని పంపించేస్తారు. 3వ వచనము ఆయన జనసమూహాలను పంపి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున బాగా గమనించండి, ఇక్కడ పైన ఏం చెప్పాడంటే సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. దోణి వెళ్ళిపోతూ ఉంది. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైన అలల వలన కొట్టబడుచుండెను. సాయంత్రం అయిపోయిన తర్వాత నెక్స్ట్ 25వ వచనము రాత్రి 4వ జాము అయింది టైం. ఇందాకడేమో సాయంత్రం అయింది, ఇప్పుడు రాత్రి 4వ జాము అయింది. రాత్రి 4వ జాము అంటే సాయంత్రము 6 నుండి 9 వరకు రాత్రి 1వ జాము, 9 నుంచి 12 వరకు రాత్రి 2వ జాము, 12 నుంచి 3 వరకు తెల్లారుజామున రాత్రి 3వ జాము, 3 గంటల నుంచి తెల్లారుజామున 6 గంటల వరకు ఇది రాత్రి 4వ జాము. అంటే వీళ్ళు ఏ టైంలో ఉన్నారు అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటలు ఆ టైంలో ఉన్నారు. సాయంకాలం అయిపోయినప్పుడు ఏం జరిగిందో చూపించాడు దృశ్యము. ఆ తర్వాత శిష్యులేమో వెళ్ళిపోతూ ఉన్నారు. గాలి వాళ్ళకి ఎదురైంది, చాలా కష్టం మీద వాళ్ళు ఎదురెళ్తూ ఉన్నారు. రాత్రి 4వ జాము అయిపోయింది. అంటే దాన్ని బట్టి ఈ ప్రయాణం సాగుతూనే ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. వాళ్ళు ఇంకా సముద్రంలోనే ఉన్నారు. ఆయన సముద్రం మీద, వీళ్ళేమో చాలా కష్టపడి గాలి వస్తే దానికి ఎదురు వెళ్ళలేక అతి కష్టం మీద ముందుకు వస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడంటే 4వ జామున, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చాను. ఇది ఖచ్చితంగా ఒక అసాధారణమైనటువంటి కార్యమే, ఒక అద్భుతం. ఇది అద్భుతాలు చేస్తామంటారు కదా, వాళ్ళని నీళ్ళ మీద ఎక్కించాలి నడవటానికి. వాళ్ళు నీళ్ళ మీద కనుక నడిస్తే అది అద్భుతం. అంతేగాని మేము కుంటోళ్ళని బాగు చేస్తాం, గుడ్డోళ్ళని బాగు చేస్తాం, వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు. వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని మేము బాగు చేసామన్నట్లుగా వాళ్ళు నటిస్తూ ఉంటారు. కాబట్టి అది కాదు, నువ్వు నిజంగా అద్భుతం చేసేవాడు అయితే ఇటువంటి అసాధారణమైనటువంటి కార్యాలు ఇక దీనిలో ఎవడో ఆక్షేపించడానికి లేదు. ఆయన నీళ్ళ మీద నటించాడని అనటానికి లేదు. నీళ్ళ మీద నడిచినట్టుగా నటించడం అనేది సాధ్యపడదు. ఎందుకంటే ఇప్పుడు గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు కోఆపరేట్ చేసినట్టుగా నీళ్ళు కోఆపరేట్ చేయ వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఎంతమాత్రం అద్భుతం చేస్తారు అనేటువంటిది ఇటువంటి సందర్భంలో తేలిపోతుంది. క్రీస్తు ప్రభు ఆయన నీటి మీద నడుచుకుంటూ వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, దెయ్యాలంటే మనకే కదా, వాళ్ళకు కూడా భయమే, అరిశారు చూడు అంటున్నాడు.
అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి దెయ్యాలు అనేటువంటి మాట, భూతాలు అనేటువంటి మాట, అటువంటి ఆలోచన మనుషులకు ఉంది. అవును, నిజంగానే స్పిరిట్స్ అనేటువంటివి ఆత్మలు ఉండటం అనేటువంటిది నిజము. దాని గురించి వాళ్ళు భూతం అని చెప్పేసి అనుకొని వాళ్ళు భయం చేత కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకూడని వారితో చెప్పాను. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎదుగు వచ్చుటకు నాకు కూడా సెలవివ్వు అని అన్నాడు. ఈలోపు భయపడొద్దు నేనే అని అంటే, పేతురు అయ్యా మరి నువ్వే అయితే నువ్వు బల్లె నడుస్తున్నావు కదా, మరి నేను కూడా నడుస్తాను, నాకు కూడా సెలవివ్వు అని చెప్పేసి అన్నాడు. అంటే ఆయన రా అని చెప్పేసి అన్నాడు. రా అంటే జీవితంలో ఇప్పుడు దాకా పేతురు ఎప్పుడు కూడా నీళ్ళ మీద నడిచింది లేదు. ఆయన ఎప్పుడు కూడా ఆ బోట్ వేసుకొని వెళ్ళటమే. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా నిజంగా నడవగలిగిన వాళ్ళు అయితే వాళ్ళందరూ బోటు పక్కన పెట్టి నడుచుకుంటూ వెళ్ళాలి, బోట్లో వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు రమ్మని చెప్పేసి అనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. ఇది ఒక అద్భుతమైనటువంటి పదం. పేతురు నీళ్ళ మీద నడిచెను. యేసు నడవటం కాదు, యేసు నడిపించాడు పేతురుని. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతను చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొరొక్కిరి. 32-33 వచనాలు మనం గమనించినప్పుడు వాళ్ళు దోణిలోకి వెక్కగానే గాలి అణిగిపోయింది. అంతటా దోణిలో ఉన్నవారు, ఎవరి దోణిలో ఉన్నవారు? ఆయన శిష్యులు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళందరూ కూడా యూదులే. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కారు. మీరు ఇది 33వ వచనము ఇంగ్లీష్లో కనుక చూసినట్లయితే ఇక్కడ ఉంటుంది, దెన్ దోస్ హూ ఆర్ ఇన్ ద బోట్ కేమ్ అండ్ వర్షిప్డ్ హిమ్. దెన్ దోస్ హూ ఆర్ ఇన్ ద బోట్ కేమ్ అండ్ వర్షిప్డ్ హిమ్. ఆ ధోనిలో ఉన్న వాళ్ళు ఆయన ఆరాధించారు. యూదులు ఇది ఒక అసాధారణమైన కార్యం. ఎట్టి పరిస్థితుల్లో మనిషిని ఆరాధించరు వాళ్ళు, కానీ ఆయన్ని ఆరాధించారు. ఎందుకు ఆరాధించారు? పైన చెప్పారు, ఎందుకు ఆరాధించారు కూడా చెప్పారు. 32వ వచనమో నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటి? దేవుని కుమారుడు ఆరాధనకి పాత్రుడు కాబట్టి ఆయన ఆరాధించారు. దేవుని కుమారుడు దేవుడు, అందుకనే ఆరాధించాడు. దేవుడు కాకపోతే ఆరాధించరు. అంటే క్రీస్తు ప్రభువుని దేవునిగా వారు గుర్తించారు కాబట్టి ఒకసారి ఒకలా అంటున్నారు, ఆయన దేవుని కుమారుడే కానీ దేవుడు కాదని. నీకు ఇంతకంటే కూడా పిచ్చితనం ఏది ఉండదు. మనకు లోకల్ అంటారు కదా, మెంటల్ నువ్వు అని అంటారు కదా, ఇక అదనమాట. నువ్వు ఆయన దేవుని కుమారుడే కాదు దేవుడు కాదండి అని అంటారు. అదేంటి అసలు? ఒకసారి ఒకలా అంటున్నారు, బాబు ఇంక నువ్వు నాతో మాట్లాడొద్దు, నాకు పిచ్చెక్కిది, నీ పిచ్చి అంతా నాకు అంటుకుంటుంది, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటున్నాడు ఒకసారి ఒక ఆయన దేవుని కుమారుడే కానీ దేవుడు కాదండి. అదేంటి అంటే ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, పిచ్చి లాజిక్లు మా దగ్గర చెప్పొచ్చు. మనిషికి పుడితే మనిషి అవుతాడు, కుక్కకు పుడితే కుక్క అవుతుంది, లేకపోతే ఇంకో దానికి పుడితే ఇంకొకరు అవుతారు, కాబట్టి దేవుని కుమారుడు దేవుడు అవుతాడని పిచ్చి లాజిక్లు మా దగ్గర చెప్పొచ్చు అంటున్నాడు. అది పిచ్చి లాజిక్ అని బంగారం లాంటి లాజిక్. అది ఎవరికి పుడితే వాళ్ళు అవుతారనేటువంటిది మంచి లాజిక్. అది లోకంలో మనం కనుక చూసినట్లయితే ఎవరికి పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళే అవుతారు. అలాగనే దేవుని కుమారుడు అనేటువంటిది ఏం చూపిస్తుందంటే దేవుడు అనేటువంటి దాన్ని సూచిస్తుంది. దేవుడు కాబట్టే వాళ్ళు మొక్కారు, లేకపోతే యూదులు అసలు ఆరాధించటం అనేటువంటిది ఒక అసాధారణమైన విషయం. తల తీసేసినా ప్రాణం పోయినా కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆరాధించరు. అటువంటిది వాళ్ళు ఆరాధించారు. క్రీస్తు ప్రభు ఒక్కవేళ ఆయన యథార్థవంతుడు కాకపోతే ఏం చేస్తుండాలి? పేతురు, మరలా మీరు పొరపాటు చేశారు, నన్నెట్లయ్యా ఆరాధిస్తారు? మీరు తండ్రినే ఆరాధించాలి, నన్ను ఆరాధించకూడదు, తప్పు. లేకపోతే అపోస్తులైనటువంటి పౌలు చేసినట్టు, బర్నబా చేసినట్టు బరా బట్టలు చింపేసుకొని ఇంత ఘోరమా, నన్ను ఆరాధిస్తారా? ఏమి నేర్పాను నేను, ఏమి నేర్చుకున్నారు మీరు, ఇదేనా మీరు నేర్చుకుంది అని ఆయన దుఃఖపడి ఉండాలి. కానీ అక్కడ క్రీస్తు ప్రభు దాన్ని అంగీకరించాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? క్రీస్తు ప్రభు దాన్ని అంగీకరించాడంటే ఒకటి, నిజంగానే ఆయన దానికి అర్హుడై ఉండాలి, అందుకే అంగీకరించాడు. లేదా అర్హత లేకుండా కూడా దాన్ని అంగీకరిస్తే అపవాదిలాగా ఆయన కూడా ఏమవుతాడంటే దేవునికి వెళ్ళవలసినటువంటి ఆరాధనని అర్హత లేకపోయినా కానీ దాన్ని ఆయన అంగీకరించి ఆయన దేవునికి నమ్మకం లేనటువంటి ఒక వ్యక్తిగా ఉండిపోతాడు. అంటే చెడ్డవాడిగా మిగిలిపోతాడు.
కాబట్టి ఇక్కడ మనం క్రీస్తు ప్రభు మంచివాడా చెడ్డవాడా తేల్చవలసినటువంటి సందర్భం. నిజంగానే ఆయన దేవుడైతే, దానికి అర్హత ఉంటే, అర్హత ఉండి కనుక ఆయన దాన్ని తీసుకున్నట్లయితే అందులో పొరపాటు ఏమీ లేదు. ఒకవేళ అర్హత లేకుండా కనుక దాన్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అది తప్పు అవుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారంటే క్రీస్తు ప్రభుకి అర్హత లేదు అని అనుకుంటున్నారు. అర్హత లేదు అని ఈరోజు నువ్వు క్రొత్త నిబంధన చేతిలో పట్టుకొని, బైబిల్ చేతిలో పట్టుకొని ఇంత చదివి కూడా నీకు అర్థం కావటం లేదు. కానీ యూదులకు అర్థమైంది కాబట్టి ఆయన దాన్ని అంగీకరించాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు అంగీకరించబడ్డా అంటే అవును, అంగీకరించబడ్డాడు. ఆయన భూమి మీద శరీరధారిగా ఆయన జన్మించినప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడుగానే ఉన్నాడు. కొంతమంది శరీరంలో ఉన్నప్పుడు దేవుడు కాదు, ఆ దైవత్వం ఎక్కడో పెట్టి మనిషిగా వచ్చాడని అంటారు. కానీ ఆయన 100% మానవుడు, 100% దేవుడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన ఆరాధించబడ్డాడు. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి ఆయన్ని ఆరాధించారు, కుష్ఠరోగి వచ్చి ఆయన్ని ఆరాధించాడు. సాక్షాత్తు ఆయన శిష్యులు ఆయన్ని ఆరాధించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అంతేకాదు యోహాను సువార్త 9వ అధ్యాయం మనం గమనించినప్పుడు 38వ వచనంలో అక్కడ ఒక గుడ్డివాడిని బాగు చేసినటువంటి ఉదంతాన్ని మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 9వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఆ గుడ్డివాడిని బాగు చేసినప్పుడు గుడ్డివాడు చేసినటువంటి ఆ కార్యము కూడా ఇక్కడ ఉంటుంది. 9వ అధ్యాయము మనం గమనించినప్పుడు 9వ అధ్యాయము 35వ వచనములో క్రీస్తు ప్రభు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఆయన కళ్ళు పొందినందున, అక్కడ క్రీస్తు ప్రభుని అంగీకరించినందున ఆ కళ్ళు వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు గుడ్డివాడు అంటానికి లేదు. వాస్తవంగా ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే పరిసయ్యులు వాడిని వెలివేశారు అంటే ఇప్పుడు కళ్ళు వచ్చినాయి. ఇప్పుడు గుడ్డివాడు అంటానికి లేదు. గుడ్డివాడు అంటే ముందు గుడ్డివాడే, కానీ ఇప్పుడు కళ్ళు వచ్చినాయి. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, పోనీ కళ్ళు వచ్చిన గుడ్డివాడండి అని. కళ్ళు వచ్చిన గుడ్డివాడు అంటే ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఇంక ఇప్పుడు గుడ్డివాడు అనొద్దు, ఎందుకంటే ఆల్రెడీ కళ్ళు వచ్చినాయి ఆయనకి. అంటే గుడ్డివాడు అంటే అర్థమవుతుంది కదా, అంటే గుడ్డివాడు అంటే అర్థమవుతుంది. కానీ ఇంకా కొంతమంది గుడ్డివాడు అంటే ఇంకా కళ్ళు రాలేదేమో అని అనుకుంటారు. కానీ ఇప్పుడు కళ్ళు వచ్చినాయి. అట్లని కళ్ళు వచ్చిన గుడ్డివాడు అనకూడదు. ఇంతకుముందు గుడ్డివాడుగా ఉండి ఇప్పుడు కళ్ళు వచ్చినాయి ఆయనకి. కాబట్టి ఆయన్ని వెలివేశారు అనేటువంటిది యేసు విని అక్కడ వచ్చి అడుగుతున్నాడు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు? నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అంటే, అయ్యా ప్రభువా మరి నేను ఆయన యందు విశ్వాసం ఉంచడానికి అసలు ఆయన ఎవరయ్యా అని అడిగాడు. అడగగా యేసు, నువ్వు ఆయన్ని చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. ఎవరయ్యా ఆయన అంటే అక్కడ క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఆయన చూస్తున్నావు, ఇదిగో ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు కదా ఆయనే. అంటే నేనే ఆయన్ని అని అంటున్నాడు. నేనే ఆయన్ని అన్నప్పుడు 38వ వచనం, అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఇంగ్లీష్లో దెన్ హీ సెడ్ లార్డ్ ఐ బిలీవ్ అండ్ హీ వర్షిప్డ్ హిమ్. లార్డ్ ఐ బిలీవ్, అవునయ్యా నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అండ్ హీ వర్షిప్డ్ హిమ్. ఆ గుడ్డివాడు కళ్ళు వచ్చినటువంటి వ్యక్తి ఆయన్ను ఆరాధించాడు. నిజంగా యూదులు ఇది ఒక అసాధారణమైనటువంటి విషయాలు. యూదులు ఖచ్చితంగా ఆరాధించారు. అంటే వాళ్ళకి ఒక కాన్సెప్ట్, అంటే ఖచ్చితంగా దేవుని కుమారునిగా రాబోయేటువంటి ఆ వ్యక్తిని గురించినటువంటి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని దేవునిగా అంగీకరించారు. క్రీస్తు ప్రభువుని దేవునిగా అంగీకరించకపోతే ఆరాధించరు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఆయన దేవుని కుమారునిగా అంగీకరించి ఆరాధించారు కానీ దేవునిగా కాదని. అసలు దేవునిగా అంగీకరించకపోతే ఆరాధించరు. ఆరాధన దేవునికి మాత్రమే, దేవునికి కాకుండా ఇంకెవరికి లేదు ఆరాధన. కాబట్టి క్రీస్తు ప్రభుని ఆరాధించారు అంటేనే ఆయన దేవునిగా అంగీకరించారు, అంతే, దట్స్ ఇట్, అయిపోయింది. ఆయన దేవునిగా అంగీకరించారు కాబట్టి ఆరాధించారు. కాబట్టి క్రీస్తు ప్రభు ఆరాధించబడ్డా అంటే ఆయన సేవ చేస్తున్నటువంటి, పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో ఇందాక మనం గమనించామో ఆయన శిష్యులు ఆయన ఆరాధనకు అర్హుడు అనేటువంటి విషయం, ఆయన దేవుడు అనే విషయం గుర్తించారు. ఇక్కడ మనం గమనించినప్పుడు సాధారణమైనటువంటి ప్రజలు, సగటు మనుషులు ఎట్లా ఉండేవారు అనేటువంటి దాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక గుడ్డివాడు కళ్ళు వచ్చిన తర్వాత నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావు అంటే, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఎవరయ్యా ఆయన అంటే, ఇదిగో నువ్వు ఆయన చూస్తున్నావు, నీతో మాట్లాడేటువంటి ఆయనే, అంటే నేనే ఆయన్ని అని చెప్పేసి అంటే, అవును ప్రభువా నేను విశ్వసించుచున్నాను అని చెప్పి ఆయన ఆరాధించాడు.
కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన ఆరాధించబడ్డాడంటే ఒకటి కాదు, అనేక సందర్భాల్లో ఆయన పుట్టి పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆరాధించబడ్డాడు. ఆయన ఎదిగిన తర్వాత పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఇక అనేక సందర్భాల్లో కుష్ఠరోగి ఆరాధించాడు. ఇందాక మనం గమనించాము, ఆయన శిష్యులే ఆయన్ని ఆరాధించారు. అంటే ఆయన శిష్యులు ఆయన్ని దేవుడు అనేది అర్థం చేసుకున్నారు. ఇక తర్వాత ఫైనల్గా పునరుత్థానమైన తర్వాత థామస్ యొక్క స్టేట్మెంట్ అయితే చాలా డైరెక్ట్గా ఉంటుంది. ఆ తోమ మొదట నేను నమ్మను అని చెప్పేసి అన్నాడు కదా. నమ్మను అన్నప్పుడు ఇదిగో నా గాయాలు చూడు, ఇదిగో నా చేతులు చూడు, నా ప్రక్కలో నీ చేయి పెట్టి చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అంటే నా ప్రభువా నా దేవా అని అంటాడు. మై లార్డ్ మై గాడ్, మై గాడ్ నా దేవుడా అని అన్నాడు. దేవుడు అని అన్నాడు. ఒకవేళ తోమా చెప్పింది కనుక తప్పైతే తోమా మళ్ళా నువ్వు పొరపాటు చేస్తున్నావు, నా దేవుడు అంటానికి అసలు నేనెక్కడయ్యా దేవుణ్ణి అనాలి కదా, ఆయన దేవుడు కాకపోతే. కాబట్టి ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇంతకు ముందు అది తెలియలేదేమో కానీ ఆయన దేవుడు అనే విషయాన్ని వాళ్ళు చక్కగా అర్థం చేసుకొని వాళ్ళు ఆయన్ని ఆరాధించారు, యూదులు ఆరాధించారు. ఇక్కడ కొంతమంది మాట్లాడేది ఏమిటంటే ఇది పూర్తిగా వక్రీకరించడం. అంటే ఆరాధించారండి, అది ఇంకా సంఘం ప్రారంభం కావటానికి ముందు, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయానికి ముందు ఆరాధించారు. ఇక ఇప్పుడు నిబంధన వచ్చింది కదా, క్రొత్త నిబంధన వచ్చింది కదా, నిబంధన వచ్చినప్పుడు నిబంధన ప్రకారం మనం ముందుకెళ్ళాలి అని అంటూ ఉంటారు. ఓకే, తర్వాత చూద్దాం నిబంధన ప్రకారం ఎలా వెళ్ళాలనేది కూడా తర్వాత చేద్దాం. అట్లీస్ట్ ఆరాధించబడ్డాడనే అంగీకరించారు కదా, అంతవరకు దేవునికి స్తోత్రం. అంతవరకు దేవుడు గనక చూడగలిగినటువంటి కళ్ళు ఇస్తే, కళ్ళు తెరిపిస్తే చాలా సంతోషం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఆయన ఆరాధించబడ్డాడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఆరాధించబడ్డాడు. అంతేకాదు మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు ఆయన పునరుత్థానము చెందిన తరువాత విషయాలను కూడా మత్తయి, మార్కు, లూకా, యోహాను అందరూ కూడా నమోదు చేశారు. అందులో మత్తయి సువార్త దాని యొక్క విశిష్టత చాలా సందర్భాల్లో నేను చెప్పాను. ప్రతి సువార్త కూడా అన్నీ ఒకరిని అడ్రస్ చేస్తూ రాయలేదు. ఒక్కొక్కసారి కొందరు అడుగుతూ ఉంటారు, ఎందుకు 4 సువార్తలు ఉన్నాయి, ఒకటి రాస్తే సరిపోదా అని. వాస్తవంగా ఒకే క్రీస్తు ప్రభు యొక్క చరిత్ర, ఆయన యొక్క జీవితము, దాన్ని ఏం చేశారంటే 4 రచయితలు చెప్పారు. 4 రచయితలు చెప్పినప్పుడు మత్తయి, మార్కు, లూకా ఈ 3 కూడా సినాప్టిక్ గాస్పల్స్ అని అంటారు. సినాప్టిక్, ఆప్టిక్ అంటే వ్యూ, సినాప్టిక్ అంటే లుక్స్ లైక్ సేమ్, ఒకే విధంగా ఉంటాయి. అందుకనే వీటిని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. అంటే మత్తయిలో ఉన్న ఇన్సిడెంట్ సంఘటన మీకు మార్కులో కనబడుతుంది, మార్కులోను లూకాలోను కనబడుతూ ఉంటుంది. కానీ యోహాను సువార్త ఒకటి మాత్రం భిన్నంగా ఉంటుంది. అయితే ఇవన్నీ ఒకలాగా ఉన్నప్పటికీ కూడా ఒకరికే వ్రాసినటువంటివి కాదంటే ఆడియన్స్ ఒకరు కాదు. మత్తయి సువార్త యూదులకు వ్రాశారు, మార్కు ఆ రోజుల్లో ఉన్న మిలిటరీ పీపుల్ రోమన్స్కి వ్రాశారు, లూకా సువార్త అనేటువంటిది గ్రీక్స్కి వ్రాశారు. ఓ థియోఫిలా అని మొదలు పెడుతూ ఉంటాడు. ఇక యోహాను సువార్త అనేటువంటిది అది అందరికీ రాశాడు, అందరికీ. కాబట్టి క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి అందులో మాట్లాడతారు. అందుకే యోహాను సువార్తలో మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క బాల్యం అనేటువంటిది ఉండదు, ఆయన పుట్టుక అనేటువంటిది అందులో ఉండదు. క్రీస్తు ప్రభు పుట్టుక అనేటువంటిది మత్తయి, లూకా మాత్రమే చెప్పారు, మార్కు కూడా చెప్పలేదు. మార్కు డైరెక్ట్గా క్రీస్తు ప్రభు మినిస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత చెప్పాడు, యోహాను కూడా అట్లనే చెప్పాడు. ఎందుకనే ఇప్పుడు మత్తయి సువార్త యూదులను అడ్రస్ చేస్తూ రాశాడు కాబట్టి, ఆడియన్స్ యూదులు కాబట్టి మీకు కనుక అందులో గమనించినట్లయితే ఆవిలో దాన్ని మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము క్రీస్తు ప్రభు ఆయన పునరుత్థానము చెందిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు అందులో నమోదు చేస్తూ ఉంటాడు. 28వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చుది. క్రీస్తు ప్రభుని సమాధిలో పెట్టేశారు. సమాధిలో పెట్టేసిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. విశ్రాంతి దినం అనేటువంటిది గడిచిపోయింది. విశ్రాంతి దినం గడిచిపోయింది. విశ్రాంతి దినం మారిందా అని అంటారు కొంతమంది. మారలేదు, ఎప్పటికీ మారలేదు. విశ్రాంతి దినమే, అది ఎప్పుడు కూడా శనివారమే. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున అని అంటున్నాడు. అంటే ఆదివారానికి ముందుది విశ్రాంతి దినం, పోనీ శనివారం విశ్రాంతి దినం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత శనివారం గడిచిపోయిన తర్వాత ఆదివారం, మధ్యలో ఇంకే వారం ఉండదుగా. కాబట్టి శనివారం గడిచిపోయిన తర్వాత ఆదివారానికి ముందుది శనివారం. కాబట్టి విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం, అంటే ఆదివారానికి ముందు ఉన్నటువంటి శనివారం విశ్రాంతి దినం. అది ఎప్పుడైనా ఇప్పుడైనా ఎవరు దాన్ని మార్చలేదు. విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారు చుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.
ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెనో, అప్పుడు మహాభూకంపము కలిగెనో. క్రీస్తు ప్రభు పెట్టబడినటువంటి ఆ సమాధి దగ్గర జరుగుతున్నటువంటి సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ స్త్రీలు అనుకుంటున్నారు చాలా పెద్ద రాయి కదా. యూదులు ఏం చేస్తారంటే వాళ్ళు సమాధిని చేసుకునేటప్పుడు ధనవంతులు ధనికులు వీళ్ళు కొండల్లో వాటిని తొలిపించుకునేవాళ్ళు. చాలా పెద్ద రాయి దానికి అడ్డు పెట్టేసేవాళ్ళు. అంత పెద్ద రాయి మన కొరకు ఎవరు దొర్లిస్తారు? లేడీస్ విశ్రాంతి దినం ఏమో రాకూడదు కాబట్టి ఆగిపోయారు. ఇక విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత వాళ్ళు బయలుదేరి, అంటే వాళ్ళు నడవటానికి కూడా పర్మిట్ చేయరు. ఒక లిమిటెడ్ ఒక డిస్టెన్స్ ఉంటుంది, దాన్ని మాత్రమే విశ్రాంతి దినమున నడవదగినంత దూరం అంటారు. అంతవరకే రావాలి కానీ దాన్ని దాటి కూడా రాకూడదు. అందుకనే విశ్రాంతి దినం ఆగిపోయి అది గడిచిపోగానే పొద్దున్నే వాళ్ళు బయలుదేరుతున్నారు సమాధి దగ్గరికి. మరి అంత పెద్ద రాయి ఎవరు పొర్లిస్తారని అనుకున్నారు. కానీ ఏం జరిగిందంటే ఈ మధ్యలోనే ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెనో, అప్పుడు మహాభూకంపం కలిగెను. 3వ వచనమో, ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను, అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. కాపలా పెట్టారు కదా సమాధి ముందు. పెట్టిన తర్వాత యూదులు అధికారులు, రిలీజియస్ లీడర్స్ అడిగారు, అయ్యా వాడు బతికున్నప్పుడు నేను లేస్తానని చెప్పేసి అన్నాడు, అంటే చచ్చిన వాళ్ళు ఎలాగూ లేవరు, వాడి శిష్యులు కానీ వచ్చి వాడి శవాన్ని దొంగిలించి ఇదిగో లేచాడని అంటారు. మొదటి మోసం కంటే కడపటి మోసం మరి ఎక్కువగా ఉంటుందయ్యా, కాబట్టి దయచేసి మీరు దాన్ని ఏదన్నా చేయండి అంటే అక్కడ అధికారి చెప్పాడు, పిలాతు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి పోండి అని అన్నాడు. చేసుకోండి పోండి అంటే వాళ్ళు ఏం చేశారంటే ఇక అధికారి పర్మిషన్ ఇచ్చారని సైనికులు తెచ్చి అక్కడ కాపలా పెట్టారు. ఎందుకు? ఆయన 3వ రోజు తిరిగి లేస్తాను అని అన్నాడు. వీళ్ళకి తెలుసు ఖచ్చితంగా చచ్చినోడు లేవడు, కాబట్టి 3వ రోజు లేవడు. ఏం జరుగుతుందంటే ఆ శిష్యులు వచ్చేసి ఆ ముఠా నాయకుడిని, వాళ్ళ నాయకుడిని, ఆ శవాన్ని దొంగిలించేసి ఇదిగో శవం లేదు, ఆయన లేచాడని పుకారు చేస్తారు. నిజంగానే లేచాడని ప్రపంచమంతా అనుకుంటారు అని అన్నారు. పోనీ అది జరగకుండా మీరు ఏదైనా చేసుకోండి అని అంటే వాళ్ళు అక్కడ రోమన్ సోల్జర్స్ని కాపలా పెట్టారు. కాపలా పెట్టినటువంటి రోమన్ సోల్జర్స్ అంటే రోమన్స్కి ఎట్లా ఉంటుందంటే సిస్టము, కావల్లో ఎవరైనా అప్పగిస్తే ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు కనుక తప్పించుకుంటే వాళ్ళ ప్రాణానికి బదులు వీళ్ళ ప్రాణం తీసేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే లోపల వాడు తప్పించుకున్నప్పుడు వీళ్ళ ప్రాణం పెట్టైనా అడ్డుపడాలి. ఒకవేళ వాడు పోతే వీళ్ళ ప్రాణం ఆల్రెడీ పోయినట్టే. అందుకనే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళలో ప్రాణం ఉండగా వాళ్ళని వదిలిపెట్టరు. ఎందుకంటే వాడు పోతే ఎలాగో ప్రాణం పోతుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మరి వచ్చింది దూత, మనుషులైతే పోరాడేవాళ్ళు ఖచ్చితంగా, వచ్చింది దూత కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆ స్త్రీలను చూశాడు. పొద్దున్నే వస్తున్నారు కదా విశ్రాంతి దినం గడిచిపోగానే ఆ స్త్రీలను చూసి అంటున్నాడు, అమ్మ మీరు భయపడొద్దు, సిలువ వేయబడిన యేసుని మీరు వెదుకుచున్నారని నాకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలాన్ని చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుంచి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. రండి, మళ్ళీ చెప్తున్నాను, రండి, పండుకున్న స్థలాన్ని చూడండి. ఆ దూత కొందరు అనుకుంటారు ఆ రాయి పొర్లించాక ఆయన బయటకు వచ్చాడని. అసలు ఆయన బయటికి రావడానికి రాయి పొర్లించాల్సిన పనే ఉంది? ఇక్కడి నుంచి కనుక మీరు చూస్తే తలుపులు వేస్తున్న గదిలోకి క్రీస్తు ప్రభు హఠాత్తుగా ప్రత్యక్షం అవుతాడు. అంటే ఈ తలుపులు ఆయన ఆపలేకపోయినాయి. తలుపులు ఆపలేకపోయిందంటే రాయి కూడా ఆపలేదు ఇప్పుడు. కాబట్టి మరి రాయి ఎందుకు తీశాడు? ఒకళ్ళు అడిగారు, మరి ఆయన కోసం కాకపోతే రాయి ఎందుకు తీశాడంటే మన కోసం, పోనీ వాళ్ళ కోసం. ఇప్పుడు ఉదాహరణకి రాయి అలా మూసేసి ఉంది, లేడీస్ అందరూ స్త్రీలు వచ్చారు. వచ్చేస్తే దూత వచ్చి అమ్మ ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు, ఆయన చెప్పినట్టుగానే లేచి వెళ్ళిపోయాడు, మీరు వెళ్ళి శిష్యులందరికీ చెప్పండి ఆయన ఇక్కడ లేడు, లేచాడని చెప్పండి అంటే నమ్ముతారా? వేసిన రాయి వేసినట్టే ఉంటే ఎలాగయ్యా లేకుండా పోతాడు ఆయన లోపల ఉన్నాడులే అని అంటారు. అవునా కదా? అందుకని ఏం చేశాడంటే ఆ రాయిని అలా తెరిచిపెట్టి వచ్చి చూసి ఇప్పుడు వెళ్ళి చెప్పండి. ఆ రాయి కనుక మూసేసి ఉన్నట్లయితే ఇంకా లోపల ఉన్నాడు అనే భ్రమలోనే అందరూ ఉంటారు.
అందుకనే ఏం చేశారంటే ఆ రాయిని దొర్లించి పక్కకు పెట్టారు. పక్కకు పెడితే వెళ్ళి ఆ ఖాళీ సమాధి అందరికీ కూడా కనబడుతూ ఉంది. వచ్చి వాళ్ళు చూశారు. ఇక్కడ మీరు గమనించినప్పుడు ఆయన లేడు లేచాడు అని అన్నారు. ఇక్కడ మరలా 2 కారణాలు ఉండుంటాయి. ఆ 2 కారణాలు కాదు, 3వ కారణం కూడా ఉండుంటుంది. ఏమిటంటే అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరం ఏమైంది అనేటువంటి దాని గురించి చాలా థియరీలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చాలా ఆసక్తిగా ఉంటే చదవండి. అదేమిటి అంటే ఖాళీ సమాధి, ఎంప్టీ టూమ్. సమాధి ఎట్లా ఖాళీ అయ్యింది అంటే రీజన్ నెంబర్ 1, ఆ రోజుల్లో బందిపోట్లు ఉండేవాళ్ళు. మీకు మమ్మీలు తెలుసు, ఈజిప్షియన్ టూమ్స్ కనుక చూసినట్లయితే సమాధుల్లో విపరీతమైన సంపద ఉంటుంది. కాబట్టి వీళ్ళు బందిపోట్లు ఏం చేసేవాళ్ళంటే ఆ సంపద కొరకు సమాధులు తవ్వేసేవాళ్ళు. ఈవేళ కూడా ఒకవేళ మీరు కనుక ఒంటి నిండా బంగారం పెట్టి మనిషిని కనుక పాతి పెట్టారనుకోండి, మనం వెళ్ళిన తర్వాత రాత్రికి శవాన్ని దోవుతారు. ఇప్పుడు కూడా అలాంటి రోజులు ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఉంటారు. ఆ రోజుల్లో విపరీతమైన సంపద పెట్టేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా మమ్మీలు తవ్వుతూ ఉంటే చాలా బంగారము, చాలా విలువైనటువంటి సొత్తు అంతా వస్తుంది కదా. కాబట్టి సమాధుల దొంగతనాలు ఉండేవి ఆ రోజుల్లో. చరిత్ర చెప్తూ ఉంది, సమాధుల దొంగతనాలు ఉండేవి. అలాగే ఈ సమాధిలో కూడా ఏదైనా పెట్టారేమో అని సమాధుల దొంగలు వచ్చి దొంగిలించి ఒకవేళ వెళ్ళిపోయారేమో అనే ఒక థియరీ ఉంది. అయితే క్రీస్తు ప్రభుని ఆయన లోపలిని పెట్టినప్పుడు ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా పంచేసుకున్నారు చీట్లేసి. ఏమీ లేకుండా పెట్టినటువంటి సమాధిని ఏ దొంగ ముట్టుకోడు. నిజంగా సమాధుల దొంగలు ఉన్నారు, చరిత్ర చెప్తుంది. వాళ్ళు దేని కొరకు దొంగిలిస్తారు? అక్కడేమైనా సొత్తు ఉంటే దాని కొరకు దొంగిలిస్తారు. కానీ క్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆయన ఒంటి మీద ఏమీ లేదు, అక్కడ పంచుకున్నారనేటువంటిది అంతా కూడా అక్కడ మనకి చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆ రోజుల్లో ఊళ్ళో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుసు. ఊళ్ళంతా చీరేసి ఒంటి మీద ఉన్న అంగీని కూడా పంచేసుకొని ఆయన అలా తీసుకొని వెళ్ళి ఆయన్ని చుట్టి ఆ యొక్క వస్త్రాల్లో లోపల పెట్టారు. ఇక 2వ కారణం, మరి దొంగలు కనుక దొంగిలించకపోతే ఏమై ఉండాలి అంటే ఇక్కడ ఇంకొక థియరీ ఉంది, స్పూన్ థియరీ అని. అంటే క్రీస్తు ప్రభుని విపరీతంగా కొరడాలతో కొట్టారు కదా. విపరీతంగా కొరడాలతో కొట్టేసరికి ఇప్పుడు మీకు ఏదైనా గట్టి దెబ్బ తగిలింది అనుకోండి, ఏమవుతుంది? గట్టి బలమైన దెబ్బ తగిలింది, ఏమవుతుంది? మీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఒకసారి ఒకలా అంటున్నారు, తెలుగు సినిమాల్లో హీరో కొట్టించుకొని అప్పుడు కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఏంటి అంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అంటున్నాడు ఒకసారి ఒక ఆయన. అట్లా కాదు, గట్టి దెబ్బ తగిలితే కళ్ళు తిరిగి కింద పడతారు డామని. మీరు ఎప్పుడైనా సరే బలమైన దెబ్బ తగిలింది అనుకోండి, ఒక్కసారి కళ్ళు బయర్లు గమ్మేస్తాయి బలమైన దెబ్బ తగిలితే. ఇప్పుడు క్రీస్తు ప్రభుకి ఒక బలమైన దెబ్బ కాదు, ఒంటి నిండా కొరడాలతో కొట్టేశారు, చీరేశారు, బ్లడ్ మొత్తం వచ్చేస్తే ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు. సహజమే, ఒక దెబ్బ కాదు, ఒళ్ళంతా చీరేసిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాడు. కళ్ళు తిరిగి పడిపోతే ఆయన్ని సిలువేశారు కదా, సిలువ వేసినప్పుడు నిజంగా ఆయన చనిపోలేదు, కళ్ళు తిరిగి పడిపోయాడు. సిలువ వేసినప్పుడు ఆయన చివర్లో ఆయన సిలువలో మాటలు చెప్తూ ఉంటాడు కదా, నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అని చెప్పి అలా పడిపోయినప్పుడు చచ్చిపోయాడేమో అనుకున్నారు. కళ్ళు తిరిగి పడిపోయాడు. కళ్ళు తిరిగి పడిపోయిన మనిషిని చచ్చిపోయాడేమో అనుకొని ఈవేళ రేపు కనుక బతికున్న మనిషినే చచ్చిపోయాడని చెప్పేసి మనం తీసుకొని వెళ్తూ ఉంటాం కదా అంతిమయాత్రకి. అలాగ వాళ్ళు కూడా పొరపాటున ఆయన చచ్చిపోయాడేమో అనుకొని ఆయన తీసుకొని వచ్చేసి సమాధిలో పెట్టేశారట. పెట్టేస్తే ఏం జరిగిందంటే 3 రోజుల తర్వాత లేదా ఈ లోపు ఎప్పుడో మొత్తానికి ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఏంటి నేను ఇక్కడ ఉన్నానో అని తీరా చూసేసరికి సమాధి. ఆయన ఆ రాయిని ఒక్కడే, ఇన్ని గాయాలు, ఇన్ని దెబ్బలు, ఈ బ్లీడింగు, అది కూడా 3 రోజుల తర్వాత పచ్చి పుండులు, ఇంకా ఇన్ఫెక్షన్ అయిపోతుంది అంతే కదా. మీకు ఎక్కడైనా ఒక స్క్రాచ్ పడితే కూడా, ఒక గీత పడితే కూడా 2వ రోజుకి 3వ రోజుకి ఏమవుతుందంటే అందులో నుంచి మీకు చీములాగా లేకపోతే నీరులాగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒళ్ళంతా చీరేసినటువంటి మనిషికి ఏ విధమైనటువంటి మెడికేషన్ లేకపోతే ఎట్లుంటుంది? ఆయన లేచి ఏంటి నేను ఇక్కడ ఉన్నానని అంత పెద్ద బండని నెట్టేసుకొని ఆయన అమ్మో ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తారు మళ్ళీ వీళ్ళ కంట్లో పడితేనే ఆయన పారిపోయాడట. ఇదొక థియరీ, స్పూన్ థియరీ అని చెప్పేసి అంటూ ఉంటారు.
అసలు ఈ థియరీలో లాజికే లేదు. ఎందుకంటే అన్ని దెబ్బలు కొట్టిన తర్వాత మనిషి చచ్చిపోతాడు. పొరపాటున చచ్చిపోలేదు అంటే రెండో రోజుకో మూడో రోజుకో ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోతాడు. ఎందుకంటే అసలు వైద్యం అందలేదు కదా, అందువల్ల ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఒకవేళ మీరు చెప్పినట్టు లేచిన బండను ఆయన నెట్టుకోలేడు, ఎట్టి పరిస్థితుల్లో నెట్టలేడు. కానీ క్రీస్తు ప్రభు చనిపోయాడు అనేదానికి ఒక బలమైనటువంటి మెడికల్ ఎవిడెన్స్ ఉంది. ఏమిటది అంటే చివరిగా శిష్యుడు ఆయన చనిపోయాడు అనేటువంటిదని బల్లెంతో పొడుస్తాడు. పొడిచినప్పుడు ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు రక్తమును నీరును కారెను అని ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇది ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్. క్రీస్తు ప్రభు మరణించాడు 100% అని. ఎవరైనా సరే మెడిసిన్ చదివినటువంటి వాళ్ళని మీరు అడగండి. క్రీస్తు ప్రభు యొక్క డెడ్ బాడీ, ఒక క్రైస్తవుడే కాదు, ప్రపంచంలో ఎవరైనా వైద్యశాస్త్రం చదివిన వాళ్ళని అడగండి, మెడిసిన్ చదివిన వాళ్ళని. ప్రక్కలో పొడిచారు, ప్రక్కలో నుంచి రక్తము నీరు కారింది. దీన్ని బట్టి మనిషి చచ్చిపోయి ఉంటాడా, బ్రతికుండటానికి అవకాశం ఉందా అని అడగండి. రక్తం కారటం అంటే శరీరంలో ఎక్కడ మీకు గాయమైన రక్తం కారుతుంది, ఇది నార్మల్గా ఉంటుంది. కానీ కంటికి కనబడే అంత నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ బాడీ పార్ట్లో ఉంటుంది? మన శరీరంలో నీరు ఉందనేది అందరికీ తెలుసు, కానీ ఎక్కడైనా కోస్తే నీళ్లు కారుతుంటాయా? మీకు ఎక్కడ కోసినా రక్తమే కారుతూ ఉంటుంది. మరి కంటికి కనబడే అంత నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రక్కలో పొడిచాడని క్లియర్గా చెప్తున్నాడు. మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న హోంవర్క్ చేయండి. ఇప్పుడు క్రీస్తు ప్రభుని ప్రక్కలో పొడిచినప్పుడు బాడీ పార్ట్ ఏది డ్యామేజ్ అయ్యి వాటర్ వచ్చింది, రక్తం ఎట్లాగో వచ్చింది, రక్తము నీరు కారింది, ఏ బాడీ పార్ట్ అనేటువంటిది డ్యామేజ్ అయింది. ఆ బాడీ పార్ట్ డ్యామేజ్ అయిన తర్వాత ఇంకా బ్రతికే అవకాశం ఉందా అనేటువంటిది వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇది ఒక బలమైన స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనమాట. ఇవాళకి కూడా క్రీస్తు ప్రభు చచ్చిపోయి ఉండాలి, ఖచ్చితంగా బ్రతికేదానికి అవకాశం లేదు అని చెప్పడానికి కలిగిన ప్రధానమైన కారణం ఏమిటంటే ఆయన ప్రక్కలో నుండి రక్తము నీరు కారింది, ఎట్టి పరిస్థితుల్లో ఆయన బ్రతకడానికి అవకాశం లేదు. షూర్ హి డైడ్ అని చనిపోయాడు అంతే. మరి చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి లేవటము, సూన్ తీరి ఇదంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు. ఇక మూడో అవకాశం ఏముందంటే, ఒకటి దొంగలు ఏదో సంపద కొరకు వచ్చి ఆయన కూడా ఎత్తుకొని వెళ్ళిపోయి ఉండాలి. అసలు అందులో రీజనే లేదు, సంపదే లేదు, వాళ్ళు రావడానికి అవకాశం లేదు. రెండవది ఏమిటంటే, ఒకవేళ ఆయనకే ఒక మెలకు వచ్చేసి 3 రోజుల తర్వాత అన్ని గాయాలు తగిలిన తర్వాత ఆయనే బండను నెట్టేసి ఆయన అమ్మో ఇక్కడుంటే చంపేస్తారని పారిపోయి ఉండాలి. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో హేతువు లేదు. ఎందుకంటే ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు రక్తము నీరు కారింది, ఖచ్చితంగా ఆయన చనిపోయాడు. మెడికల్గా కూడా ధృవీకరిస్తూ ఉంటారు. ఆ రోజుల్లో ధృవీకరించడానికి పొడిచాడు ఆయన. కాబట్టి గాయాలు కాదు, గాయాలకు మించి ఏంటంటే, ఒకవేళ గాయాలంటే నువ్వు అన్నట్టు 3వ రోజు ఒకవేళ 2వ రోజు మెలకు వచ్చి ఉండాలి. కానీ ఇక్కడ ప్రక్కలో పొడిచినప్పుడు ఒక మెయిన్ ప్రధానమైన ఒక అవయవం ఒకటి డ్యామేజ్ అయింది. అది డ్యామేజ్ అయిన తర్వాత ఇంకా బ్రతికే అవకాశం లేదు. ఒకసారి మీరు దాన్ని చూడండి, అది డ్యామేజ్ అయిన తర్వాత బ్రతికే అవకాశం ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. మరి ఎట్లా ఆయన సమాధి ఖాళీ అయి ఉండాలి అంటే, 3వ అవకాశం, ఆయన లేస్తాను అని చెప్పాడు కదా, మా గురువుగారు లేస్తాను అన్నాడు, కాబట్టి మేము ఏదో ఒకటి చేయాలని ఆయన శిష్యులే వచ్చి ఆ రాయి డొర్లించేసి వాళ్ళ గురువుగారిని ఎత్తుకొని వెళ్ళిపోయి ఆయన శవం అక్కడ లేకుండా చేసి మా గురువుగారు లేచాడు, మా గురువుగారు లేచాడని వాళ్ళు ప్రపంచం అంతా కూడా పుకారు చేస్తూ ఉండాలి. కానీ అక్కడ ఉన్నది రోమన్ సోల్జర్స్. ఎట్టి పరిస్థితుల్లోనే చేపలు పట్టుకునే వాళ్ళు వచ్చి ఆ రోమన్ సోల్జర్స్ని మించి ఆ బండని పక్కకి నెట్టి వాళ్ళ గురువుగారిని పట్టుకెళ్ళగలరా? ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, జరిగినటువంటిది దూత వచ్చాడు, రాయి పొర్లించాడు. కానీ అప్పటికే ఆయన చెప్పినట్లుగా ఆయన లేచాడు, పునరుత్థానం చెందాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. తిరిగి లేస్తే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఏం చేయాలంటే, ఆ సైనికులు ఉన్నది ఉన్నట్టుగా కానీ చెప్తే, అయ్యా ఎవరో మెరిసేటువంటి వస్త్రాల్లో ఒక ఆయన వచ్చాడు, వచ్చి ఆయన ఒక వ్యక్తి దాన్ని అట్లా దొర్లించాడు, దొర్లించినప్పుడు లోపల ఆయన లేడయ్యా, ఆయన శరీరం కనబడలేదు. ఇది వాళ్ళు వెళ్ళి యథార్థంగా చెప్పాలి. ఇది కనుక చెప్తే ఓకే, ఇక ఆయన లేస్తానన్నాడు, లేచాడు, అందరికీ అర్థమవుతుంది.
ఈలోపు వీళ్ళు ఏం చేశారంటే, ఈ తెలివితేటలు బాగా ఉంటాయి కదా. 28వ అధ్యాయం మనం గమనించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ లీడర్స్ వచ్చారు. రిలీజియస్ లీడర్స్ వచ్చి వాళ్ళు అక్కడ చెప్తూ ఉన్నారు. ఏమన్నా అంటూ ఉన్నారంటే, ఆయన లేచినటువంటి సంగతిని గురించి 11వ వచనము మనం గమనించేటప్పుడు 11వ వచనము, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. జరిగినవి అన్నీ కూడా యథార్థంగా ఉన్నదున్నట్లే చెప్పారు కావలి వారు. చెప్తే 12వ వచనం మీరు బాగా గమనించండి. ఉన్న సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకి చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయారని మీరు చెప్పండి. లంచం అని అంటారు కదా, లంచం ఇస్తే జరగని పని ఏమీ లేదు కదా. చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోయామయ్యా, నిద్రపోయేటప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారని చెప్పండి. అవును, నిద్రపోయినప్పుడు ఎవడు ఎత్తుకొని వెళ్ళాడు మీకేం తెలుసు? మళ్ళీ శిష్యులు అని చెప్పడానికి నువ్వేనా లేచున్నావా? మళ్ళీ లాజిక్ మిస్ అయింది అక్కడ. ఒకవైపు ఏమంటున్నావు, నిద్రపోయినప్పుడు ఎవడో ఎత్తుకెళ్ళాడు అన్నావు, అంతవరకు బాగానే ఉంది. శిష్యులే వచ్చి ఎత్తుకెళ్ళారంటే నిద్రపోయినప్పుడు నువ్వు చూసావా? శిష్యులే ఎత్తుకెళ్ళారని నువ్వు చూసావంటే నువ్వు నిద్రపోలేదు. కానీ డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చేసి నువ్వు ఇట్లా చెప్పు, మరి మా కావల్లో ఉన్నవారు పోయారంటే మమ్మల్ని చంపేస్తారు కదా అంటే దానికి కూడా సమాధానం చెప్తున్నారు. మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని బడిన యెడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పారు. అధిపతి చెవుల్లో పడ్డప్పుడు మేము మధ్యలో ఉండి మీకేమీ తొందర కలగకుండా, అంటే మీకు హాని కలగకుండా మేము చూసుకుంటాం పో, మాది పూచి, మీరు వెళ్ళి మేము చెప్పినట్టు చెప్పండి. ఏం చెప్పాలి? మేము నిద్రపోతున్నాం, అయినా కానీ నిద్రపోయినప్పుడు మాకు అంతా తెలుసు, ఆయన శిష్యులు వచ్చారు, ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయారయ్యా, ఇది జరిగిన విషయం అని మీరు చెప్పాలి. కానీ నిజంగా జనాలు ఎలాంటి జనాలు అంటే, గొర్రెలని అంటారు కదా, గొర్రెలు కూడా కాదు, ఒక ఆయన అంటే పిచ్చి గొర్రెలు అండి అని. అంటే గొర్రెల్లో పిచ్చి గొర్రెలు ఏమి ఉంటాయా అని మళ్ళీ అట్లాంటి ప్రశ్నలు వేయొద్దు. మంచి గొర్రెలు పిచ్చి గొర్రెలని, గొర్రెలకి ఏం పిచ్చి పట్టదు అంటే అస్సలు ఆలోచన చేయని వాళ్ళు అనేటువంటిది ఆయన అర్థం అన్నమాట. వీళ్ళు వెళ్ళి ఆ పనికి మాలిన మాటలు చెప్తే, మేము నిద్రపోయేటప్పుడు ఆయన శిష్యులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అనే మాటలు, డబ్బులు మొత్తానికి పే చేశారు, పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వీళ్ళు వచ్చారు, తెర ముందుకు వచ్చి అదే చెప్పారు. అదే చెప్తే కింద వచ్చిన కనుక చదివితే 15వ వచనము, అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఇదొక థియరీ ఉంది. ఒకటేమో దొంగలు దొంగిలించారు థియరీ, రాబరీ. 2 స్వోన్ థియరీ, స్పృహ తప్పి పడిపోతే చచ్చిపోయాడేమో అనుకొని అనవసరంగా సమాధిలో పెడితే ఆయనకు ఆ తర్వాత మెలకు వచ్చి బండను నెట్టుకొని వెళ్ళిపోయాడు అనేటువంటి ఒక థియరీ. మూడవది ఏమిటి అంటే, ఆయన శిష్యులే వచ్చి వాళ్ళ గురువు గారి మాట ఎట్లయినా ప్రపంచంలో నిజం చేద్దాం అని చెప్పేసి వాళ్ళ గురువు గారిని ఆ బండను పక్కనెట్టి పట్టుకెళ్ళిపోయి ఆయన లేచాడు అని అన్నారు. అయితే రాబరీ అనేటువంటి దానికి అవకాశం లేదు, అసలు అక్కడ సొమ్మే లేదు, సొత్తు లేదు. రెండవది, ఆయన స్పృహ తప్పి పడిపోలేదు, రక్తము నీరు కారింది, బాడీ పార్ట్లో నుంచి పొడిచినప్పుడు బ్రతకడానికి అవకాశం లేదు, చనిపోయాడు. మూడవ దానికి అవకాశం లేదు, ఎందుకంటే రోమన్ సోల్జర్స్ ఉన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని వెళ్ళటం అసాధ్యము. అందులో వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు, అంత యుద్ధం పోరాటం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళ దగ్గర ఉండవు, కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. మరి ఇదేది కాకపోతే సమాధి ఎలా ఖాళీ అయింది అంటే, ఇంకో 4వ థియరీ ఏదైనా కొత్తది ఎతకాలి. కానీ ప్రపంచంలో ఈ థియరీలు చెప్పి ఇక ఇదేది కాకపోతే ఆయనే లేచాడని ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ దొంగలు దొంగిలించకపోతే, స్పృహ వచ్చి ఆయన వెళ్ళిపోకపోతే, ఆయన శిష్యులు ఆయన గురువు గారిని వచ్చి పట్టుకెళ్ళకపోతే ఆయనే లేచి ఉండాలి. నిజమేం జరిగిందంటే ఆయనే లేచాడని వీళ్ళు చెప్పడం కాదు, తెల్లారి నుంచి ఆయన కనబడటం మొదలుపెట్టాడు. ఇదిగో నన్ను చూడండి, ఇదిగో నన్ను చూడండి, ఇదిగో నన్ను చూడండి అని. ఇక తెల్లారి నుంచి ఆయన తన్ను తాను చూపించుకోవటం మొదలుపెట్టాడు. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. మీరు కనుక గమనించినట్లయితే దాదాపు ఆయన 40 రోజుల వరకు కనబడ్డాడు.
ఏదో ఒకసారి హఠాత్తుగా కనబడి వెళ్ళిపోతే మళ్ళీ డబ్బులు ఇచ్చి ఎంతమంది కనబడ్డాడు నలుగురిగా వాళ్ళ నలుగురికి ఎంతో కొంత ఇచ్చేసేయండి, మాకు కనబడలేదని చెప్పించండి అని చెప్పేసి చెప్పించేవాళ్ళు. కానీ ఆయన ఒకసారి కాదు, ఒక రోజు కాదు, దాదాపుగా 40 రోజులు ఆయన కనబడ్డాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం మీరు గమనించినప్పుడు క్రీస్తు ప్రభువుని గురించి చెప్తూ 15వ అధ్యాయం 1వ వచనము, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచున్నాను, మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్తను మీకు ప్రకటించితునో ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఉండేవాళ్ళు, ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందురు. బాగా గమనించండి 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెనో, సమాధి చేయబడెనో, లేఖనముల ప్రకారమో 3వ దినమున లేపబడెను. 5వ వచనము, ఆయన కేఫాకు తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. వీరిలో ఒక సందర్భంలో అయితే ఒకేసారి 500 మంది కంటే కూడా ఎక్కువ మంది కనబడ్డాడండి. ఒకేసారి 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్కసారే కనబడ్డాడు. అంటే దాదాపు ఒక పెద్ద జన సమూహం 500 మంది కంటే ఎక్కువ ఉంటే ఒకసారి వచ్చి ఒక్కసారి వాళ్ళకి కనబడ్డాడంట. ఇప్పుడు ఒకళ్ళంటే ఏదో ఆయన ఫేవరు, వాళ్ళ గురువు గారిని బట్టి ఏదో చేశారు, లేకపోతే ఇద్దరినంటే మేనేజ్ చేశారు, ముగ్గురినంటే నలుగురినంటే 10 మందినంటే ఇలాగ ఇంతమంది ఉన్నప్పుడు వచ్చి ఆయన కనబడితే ఇంకా ఆయన్ని దొంగలు ఎత్తుకెళ్ళారు, లేకపోతే మరొకటి ఎట్లా చెప్పగలుగుతారు? ఆయన మెలకు వచ్చి వెళ్ళిపోయాడని. ఆయన తన్ను తాను కనబరుచుకున్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజుల వరకు ఆయన అక్కడే ఉండి అందరికీ కనబరుచుకున్నాడు. కొన్ని 100 మందికి ఆయన, తన శిష్యులకు మాత్రమే కాదు, కొన్ని 100 మందికి ఆయన కనబరుచుకున్నాడు. ఒకవేళ క్రీస్తు ప్రభు గనక ఆయన పునరుత్థానమైన తర్వాత నేరుగా పరలోకానికి వెళ్ళి మీరందరూ వెళ్ళి చెప్పడని శిష్యులకు కనుక చెప్తే, శిష్యులు వచ్చి ఆ నిజాన్ని చెప్తే కూడా ఆ నిజాన్ని అబద్ధం చేసేవాళ్ళు. అక్కడ చూస్తున్నాం కదా, డబ్బులు ఇచ్చేశారు, ద్రవ్యం ఇచ్చి మేము చూసుకుంటాం పోండి, మేము చెప్పినట్టు మీరు చెప్పండి అని చెప్పేసి మార్చేశారు. కానీ క్రీస్తు ప్రభు ఒక బలమైనటువంటి సాక్ష్యాన్ని ప్రపంచానికి, ఈరోజు క్రైస్తవ్యం ఎందుకు అన్నింటికంటే వెనక వచ్చిన మతం, అన్నింటికంటే ముందుగా ఈరోజు లార్జెస్ట్ రిలీజన్ ఇన్ ద వరల్డ్, అంత పెద్ద మతం ఎట్లా అయిందంటే ఇందులో నిజం ఉండబట్టే. ఇందులో నిజం కనుక లేకపోతే ఎవరో రారు. ఈరోజు ఏదో వాళ్ళు బియ్యం ఇచ్చి, ఉప్పు ఇచ్చి, పప్పు ఇచ్చి, లేదా స్కూల్లో ఫ్రీ సీట్ ఇచ్చి, సమాధుల దొడ్లో స్థలం ఇచ్చి, అవి ఇచ్చి లాగుతున్నారంటే ఏం కాదు. మీరు ఇవ్వండి, ఉప్పు ఇవ్వండి, పప్పు ఇవ్వండి, సమాధుల దొడ్లో స్థలం ఇవ్వండి. మీకు లేని సమాధులా, మీకు లేని స్కూల్లా, మీకు లేని ఉప్పు పప్ప కావాలంటే మీరు అవన్నీ ఇవ్వండి. అది కాదు, మనిషికి మరణానంతర జీవితం ఒకటి ఉంది. మరణం అనేది మానవునికి ముగింపు కాదు. మరణించిన తర్వాత మనిషి లేస్తున్నాడు. ఆత్మకు అంతం అనేటువంటిది లేదు. దాన్ని జయించి లేచినటువంటి వాడు క్రీస్తు ప్రభు, ఆయన దేవుడు. ఈ విషయం అర్థమయ్యే రోజు ప్రజలు వస్తున్నారు. ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఈ విషయాలనే మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీలు పొద్దున్నే బయలుదేరి అక్కడికి వచ్చేటప్పుడు ఆ రాయి మన కొరకు ఎవరు దొర్లిస్తారు అని చెప్పేసి వాళ్ళు చర్చ అనమాట. నిజంగా ఆడవాళ్ళు కాబట్టి అంత పెద్ద రాయి, అదే ఒకవేళ తెల్లారింది అనుకోండి, నలుగురిని పిలిచి అయ్యా కొంచెం రాయి మీరు దొర్లిస్తే మేమేదో సుగంధ ద్రవ్యాలు తెచ్చాము పూసి వెళ్తామంటే పర్లేదు. వాళ్ళు తెల్లవారుజామున వచ్చేస్తూ ఉన్నారు. మరి తెల్లవారుజామున మన కొరకు వాటిల్ని ఎవరు దొర్లిస్తారు అని చెప్పేసి అంటే ఎవరు దొర్లించాలి వాళ్ళ కొరకు? వాళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు ఆ దూత రాయి దొర్లించేశాడు. రాయి దొర్లించేసి లోపలికి వచ్చి చూడండి, లోపలికి వచ్చి చూసి ఆయన ఇక్కడ లేడు, చెప్పినట్లుగానే ఆయన లేచాడు అని చెప్పేసి వెళ్ళి ఆయన శిష్యులతో చెప్పండి. అయితే ఇదిగో ఆయన గలిలయలోకి మీకంటే ముందుగా వెళ్ళిపోతున్నాడు. శిష్యులు గలిలయలే, ఆయన లేచాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు, మీకంటే ముందు ఆయన వెళ్ళిపోతాడు, కాబట్టి అక్కడ మీరు ఆయన చూతురు అని చెప్పండి. ఆయన చెప్పాడు కదా, నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను అన్నాడు కదా, కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు గల్లీకి వెళ్ళిపోండి. ఆయన గల్లీకి వచ్చేస్తున్నాడు, మీరు అక్కడికి వెళ్ళిపోండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనము, 28వ అధ్యాయం 7వ వచనము, మీకు ముందుగా వెళుతున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు, ఇదిగో మీతో చెప్పి తిని అనేను. వారు భయముతోనో
28వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్త, మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము పరుగెత్తుచుండగా, ఒకవైపు ఏమో భయం, రెండో వైపు ఏమో లేచాడనేటువంటి ఆనందం. ముందు శిష్యులకి చెప్పమన్నాడు కదా, చెప్దామని చెప్పేసి వాళ్ళు సమాధి దగ్గర నుంచి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకి చెప్దామని పరిగెడుతూ ఉన్నారు. 9వ వచనం, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. And as they went to tell his disciples, behold, Jesus met them. Jesus met them, saying, rejoice. So they came, and ఇక్కడ చెప్తున్నాడు ముఖ్యమైన పదం, so they came and held him by the feet and worshipped him. So they came and held him by the feet and worshipped him. ఆయన పాదాలు పట్టుకొని, ఇక్కడ చెప్తున్నాడు పాదములు పట్టుకొని ఆయన్ని ఆరాధించారు ఆ స్త్రీలు. యేసు వచ్చి వాళ్ళకు శుభమని చెప్పగానే వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయన ఆరాధించారు. సో దే కేమ్ అండ్ హెల్డ్ హిమ్ బై ద ఫీట్ అండ్ వర్షిప్డ్ హిమ్. ఆయన్ని ఆరాధించారు. కాబట్టి క్రీస్తు ప్రభు పుట్టి పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆరాధించబడ్డాడు. క్రీస్తు ప్రభు ఎదిగిన తర్వాత పరిచర్యలకు వచ్చాక ఆరాధించబడ్డాడు. శిష్యుల చేత ఆరాధించబడ్డాడు. సాధారణమైన వ్యక్తుల చేత ఆరాధించబడ్డాడు. గురుడివాడు కళ్ళు వచ్చిన తర్వాత ఆయన ఆరాధించాడు. ఆ తర్వాత ఆయన పునరుత్థానము చెందిన తర్వాత ఆరాధించబడ్డాడు. ఆ స్త్రీలు వచ్చి ఆయన ఆరాధించారు. వద్దమ్మా అలాంటి పనులు మీరు చేయకూడదు, నేను దానికి పాత్రుని కాదు అని ఆయన ఎక్కడ చెప్పలేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సందర్భాలలో ఆయన ఆరాధించబడితే ఆయన ఎక్కడ వద్దని చెప్పలేదు. కానీ అపోస్తులను ఆరాధించాలంటే పేతురు వద్దనేస్తాడు. పౌలు బర్నబాలు ఎందుకు ఇట్లా చేస్తున్నారని బట్టలు చింపుకున్నారు. అదే దేవదూతను మనం చూసినప్పుడు, వద్దు సుమ్మి, నేను నీతోనూ నీ సహోదరులతోనూ సహదాసుని దేవునికే నమస్కారం చేయి, దేవుణ్ణి ఆరాధించని చెప్పారు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు ఎక్కడ చెప్పలేదు. అంటే దాని అర్థము ఒకటి, ఆయన దానికి అర్హుడై ఉండాలి, అందుకే దాన్ని ఆయన అంగీకరించి ఉండాలి, అట్లయితే ఆయన మంచివాడు. లేదు ఆయన దానికి అర్హుడు కాకుండా గనక దాన్ని ఆయన స్వీకరించినట్లయితే ఖచ్చితంగా ఆయనంత చెడ్డవాడు ఎవడు ఉండడు. అట్లీస్ట్ దేవునికి ఆయన నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే దేవుడు ఎవరిని పంపినా నన్ను ఆరాధించండి అని ఆయన వైపు తిప్పడానికి కనుక పంపితే అపోస్తులను పంపినట్టు. అపోస్తులు అదే చెప్పారు కదా. పౌలు బర్నబా ఏం చెప్పారంటే, మేము దేవుని వైపు మిమ్మల్ని తిప్పడానికి వస్తే మీరు మమ్మల్ని ఆరాధిస్తున్నారు ఏంటని అడిగారు. కాబట్టి ఒకవేళ క్రీస్తు ప్రభు అర్హత లేని వ్యక్తి అయితే దేవుని వైపు ప్రజల్ని తిప్పాలని కనుక, తండ్రి వైపు తిప్పాలని వస్తే, ఈయనకి అర్హత లేని వ్యక్తిని ఆరాధిస్తే, అప్పటికి ఆయన కనుక దాన్ని అంగీకరిస్తే దేవునికి తండ్రికి ఆయన నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఎట్టి పరిస్థితిలో ఉండడు. కానీ ఆయన అంగీకరించాడు అంటే ఆయన ఖచ్చితంగా ఆయన దానికి అర్హుడైనటువంటి వ్యక్తి అయి ఉండాలి. కాబట్టి క్రీస్తు ప్రభు ఒకటి అర్హత లేని వ్యక్తి అని అనాలి. అర్హత లేని వ్యక్తి అయితే ఆయనంత చెడ్డవాడు ఎవడు. లేదండి క్రీస్తు ప్రభు చెడ్డవాడని నేను చెప్పట్లేదు అంటున్నాడు. క్రీస్తు ప్రభు చెడ్డవాడని నువ్వు చెప్పకపోతే ఆయన మంచివాడే అయితే ఆయన అంగీకరించడం సరేనే కదా నీ అర్థం. అర్హత లేకుండా ఆయన అంగీకరించాడంటే చెడ్డవాడు. నువ్వు క్రీస్తు ప్రభుని చెడ్డవాడని ఎవడో చెప్పడండి ప్రపంచంలో అంటున్నాడు. అంటే ఆయన చెడ్డవాడు కాకపోతే ఆరాధన అంగీకరించి ఆయన మంచివాడుగా ఉన్నాడంటే దానికి అర్హుడనే కదా. కాబట్టి క్రీస్తు ప్రభు ఆరాధించబడ్డాడు అనేటువంటిది బైబిల్లో పదే 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 పదే. ఇప్పుడు ఒక సత్యాన్ని ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది, ఒక మాట నిజము ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది. ఒకసారి ఒకరు ఎవరో అంటున్నారు, నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని సినిమా డైలాగులు ఏవో ఉంటాయి కదా. దేవుడు 100 సార్లు చెప్తే కూడా ఒకసారి చెప్పినట్టు కాకపోతే ఎలాగా? లోకంలో కొందరు అంటారు ఒకసారి చెప్తేనే 100 సార్లు, ఇక్కడ 100 సార్లు చెప్తే కూడా ఒకసారి చెప్పినట్టు స్వీకరించకపోతే ఎట్లా అసలు అది? ఎన్నిసార్లు చెప్పాడు ఆయన ఆరాధించబడ్డాడు 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 అంటే కూడా ఆయన ఆరాధనకి పాత్రుడు అని నేను ఒప్పుకోనండి. ఆయనకు ఆరాధనకి అర్హత లేదండి అంటే నువ్వు పూర్తిగా దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు. నిజంగా పాత నిబంధన అయితే కరెంటు షాక్ కొట్టినట్టు అక్కడికక్కడ పడి చచ్చిపోయేవాళ్ళు. ఇది క్రొత్త నిబంధన కాబట్టి ఇంకా మనం బతుకున్నాము. కానీ దేవదోషణ ఇది, అది ఇదంతా కూడా గ్రంథాల్లో రాస్తున్నాడు. కానీ ఇదే ప్రమాదం. అక్కడేంటంటే పాత నిబంధనలో ఒక తప్పు చేస్తే అక్కడే పడి చచ్చిపోతాడు. ఇక రేపు ఎల్లుండు 2, 3, 100 చేయటానికి ఉండవు. ఇక్కడ మనల్ని వదిలేబట్టి మనం నోరు విచ్చలవిడిగా మాట్లాడి 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 అదంతా కూడా ఏంటంటే మూట కట్టుకుంటూ ఉన్నాం మనం దేవదోషాన్ని. నిజంగా ఎంత పెద్ద దేవదోషణ అంటే దేవుడిని మీరు దేవుడి దాకా వద్దు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నువ్వు ఎమ్మెల్యేనే కాదు పో అనండి.
అసలు నువ్వెవడరా ఎమ్మెల్యే అంటున్నావు? నువ్వు అసలు నీకు ఎమ్మెల్యేకి ఉండాల్సిన అర్హత ఉందా? నీకు నిన్నెవడరా ఎమ్మెల్యే అంది అని చెప్పేసి అనండి. ఏం చేయడు ఆయన మిమ్మల్ని? ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నిన్నెవరు ఎస్ఐ అంది, అసలు నువ్వు ఎస్ఐయే కాదు పో అంటే ఆయన ఎస్ఐయో కాదు చూపిస్తాడు. రారా నేను ఎస్ఐయో కాదో చూపిస్తాను అంటాడు. అంతేనా? ఇప్పుడు మీరు ఏ వ్యక్తి దగ్గరికైనా వెళ్ళి ఆయన అధికారాన్ని మీరు ప్రశ్నించండి, వెంటనే నాకు అధికారం ఉందో లేదో చూపిస్తానని అంటారు. అలాంటిది మీరు సుప్రీమైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడే కాదు పో అంటే, నీకు అసలు ఆరాధనకి అర్హతే లేదు పో అంటే ఆయన ఏం చేయడా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? రేపు ఎట్లా ఉంటుందంటే ప్రళయం అని చెప్పేసి అంటారు కదా, ఎంత భయంకరంగా ఉంటుందంటే అసలు ఆ పరిస్థితి. కీర్తనల గ్రంథం 2వ కీర్తనలో చెప్తూ ఉంటాడు, ఆయన కుమారుని ముద్దు పెట్టుకొనడి, లేని యెడల ఆయన కోపం మండుకొనును. త్వరగా ఆయన కుమారుని ముద్దు పెట్టుకొనడి. ఆయన కుమారుడు క్రీస్తుని గురించి చెప్తున్నాడు. ముద్దు పెట్టుకోండి అంటే ఆయన కుమారుణ్ణి ఆరాధించండి, లేకపోతే దేవుని కోపం మండుకుంటుందని తండ్రి నేరుగా చెప్తే, మీరు తండ్రి మాట కూడా వినకపోతే ఇంకెవరి మాట వింటారు? మా తండ్రి మా తండ్రి అంటూ యూదులు ఎలాగైతే ఆ తండ్రి మాట వినలేదో, ఈరోజు వీళ్ళు కూడా మా తండ్రి అంటూ ఆ తండ్రి మాట వినటం లేదు. కాబట్టి నిజంగా ఇంతకంటే అసలు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఆ మాట తలుచుకుంటే వాళ్ళు అన్న మాటని బట్టి మాకు భయం వేస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు క్రీస్తు ప్రభుని దేవుడు కాదు అంటున్నారు, వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది రేపు తీర్పులో అని. అంతంత పెద్ద మాటలు. అంటే ఒకసారి ఒక వ్యక్తి అయితే నేరుగా ఏమనేసాడంటే, నేనెంతో ఆయన అంతే క్రీస్తు, అంతకంటే ఏం ఎక్కువ లేదని అన్నాడు. క్రీస్తు ప్రభు దైవత్వాన్ని తృణీకరించడానికి తారా స్థాయికి వెళ్ళిపోయి ఎంతవరకు వెళ్ళిపోయాడంటే, నాకులాగా ఒక మనిషి అంతేనండి, నేనెంతో ఆయన అంతే. నాకు చాలా కోపం కూడా వచ్చింది. మరి ఆయన ఎందుకు నువ్వే సిలువెక్కితే సరిపోయేది కదా, ఆయన నువ్వు సమానం అయితే, అనవసరంగా ఆయన ఎందుకు ఎక్కించారు? నిన్నెక్కిస్తే సరిపోయేది కదా. ఆయన నేను ఒకటి, అసలు ఎట్లా మాట్లాడతాం అది? ఆయన ప్రపంచాన్ని సృష్టించినటువంటి వ్యక్తి, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన సృష్టికర్త అయినటువంటి ఆయన మనం ఒకటేంటి? అసలు ఆయన చేస్తే సృజించబడినటువంటి సృష్టి మనకి జీవం ఇచ్చింది ఆయన, ఊపిరిచ్చింది ఆయన, మన బ్రతికిస్తున్నటువంటిది ఆయన, మన దేవుడు ఆయన, మన ఆరాధనకి పాత్రుడు ఆయన అయితే ఆయన నేను సమాధానం ఏంటి? అసలు ఇంతకంటే దేవదూషణ ఉంటుందా? కాబట్టి ఈరోజు మనుషులు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు కాదు, అపవాది వాళ్ళని ఈడ్చుకొని పోతున్నాడు. కాబట్టి దయచేసి మనము చాలా జాగ్రత్తగా మేలుకొని ఉండవలసినటువంటి పరిస్థితి. ఇందులో గొప్ప విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం కూడా ఏమిటంటే, ఎవరో క్రీస్తు అంటే తెలియని వాళ్ళని ఈడ్చుకొని వెళ్తే పర్వాలేదులే అనుకోవచ్చు. పొద్దున లేస్తే బైబిల్ చదివేటువంటి వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదు అంటే అసలు ఇది ఎట్లా ఉంటుంది తలుచుకుంటే? యూదులు పొద్దున లేస్తే లేఖనాలు చదువుతారు, క్రీస్తు అర్థం కాలేదు వాళ్ళకి. లేఖనాల్లో ఉన్నదంతా ఆయనే కదా, ఆయన వచ్చి చెప్పాడు. లేఖనాల్లో ఉన్నదంతా నేనే అంటే మాకు లేఖనాలన్నీ అర్థమైనాయి కానీ నువ్వెవరు అంటున్నారు. లోకంలో ఏదో చెప్తూ ఉంటారు, అంతా విన్న తర్వాత ఈయనకి ఏమవుతుంది అని అడిగినట్లుగా బైబిల్ అంతా చదువుతున్నారు కానీ అసలు అందులో ఉన్నటువంటి ఆయన ఎవరో అర్థం కావటం లేదు. కొంతమంది ఉంటారు, నిజంగానే అలాగనే ఉంటారు. తిమోతి పత్రికలో కూడా చెప్పినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఇటువంటి గుణగణాలు కలిగినటువంటి కొందరు వ్యక్తులు ఉంటారు అనేటువంటి వ్యక్తిత్వాన్ని గురించి చెప్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ ఇటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళని గురించి చెప్తూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 6-7 వచనాలు మనం గమనించినప్పుడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు, పాపభరితులై నానా విధమైన దురాశల వలన నడిపింపబడి, బాగా గమనించండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమై అనుభవజ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో వచ్చి, అవివేక స్త్రీలు, బుద్ధి లేనటువంటి స్త్రీలే కాదు పురుషులు కూడా ఉన్నారు, ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అవివేకులు అంటే మూర్ఖులు అన్నమాట. వీళ్ళకున్న స్పెషల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని. ఎప్పుడూ నేర్చుకుంటారంట కానీ ఎప్పుడూ పొందలేరంట. వాళ్ళ జీవితం అంతా నేర్చుకున్నా కానీ వాళ్ళకి అర్థం కాదు అని దాని అర్థం. నిజంగా ఈవేళ కూడా
పొద్దున్న లేస్తే అక్కడ క్లాస్కి వెళ్ళాం, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం, వీళ్ళ దగ్గర నేర్చుకున్నాం అంటారు. ఎప్పుడు నేర్చుకున్నా కానీ మీకు ఎప్పటికీ అర్థం కాదు. నేను చెప్పాను ఒకరికి, మీరు ఎప్పుడు నేర్చుకున్నా మీకు ఈ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే పచ్చ కామెరలు వచ్చిన వాళ్ళకి లోకం పచ్చగానే కనబడుతుంది. అది లోకంలో ఉన్న పచ్చదనం కాదు, నీ కళ్ళలో ఉన్న పచ్చదనం. కాబట్టి నువ్వు చూసేటువంటి నీ దృష్టి లోపం అది. నువ్వు క్రీస్తుని అట్లా చూస్తే నీకు బైబిల్లో ఎట్లా చూసినా కానీ నీకు నువ్వు అనుకున్నట్లుగానే అనిపిస్తుంది. కానీ నువ్వు యథార్థమైనటువంటి మనస్సుతో కనుక నువ్వు బైబిల్ని చదవగలిగితే దేవుడు ఆయన్ని ఎట్లా చూపించాడో నీకు అర్థమవుతుంది. ఆయన యొక్క స్వభావం ఏమిటో అర్థమవుతుంది. ఆయనకు ఉన్నటువంటి ఆ విశేషాధికారం ఏమిటో అర్థమవుతుంది. ఆయన్ని ఆయనగా నువ్వు నేర్చుకోగలుగుతావు. కాబట్టి ఈరోజు మనం చేయవలసింది ఏమిటంటే, క్రీస్తు ప్రభు ఆరాధించబడ్డాడు అంటే అవును 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 ఆయన ఆరాధించబడ్డాడు. ఆయన శరీరధారిగా పుట్టి పసిబిడ్డ దగ్గర నుంచి ఆరాధించబడ్డాడు. ఆయన పరిచర్య చేసిన దినాల్లో ఆరాధించబడ్డాడు. యూదుల చేత ఆరాధించబడ్డాడు, అన్యుల చేత ఆరాధించబడ్డాడు. తిరిగి పునరుత్థానమైన తర్వాత ఆరాధించబడ్డాడు. ఆరాధనని 100% క్రీస్తు అంగీకరించాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన అంగీకరించాడు. వద్దని ఎందుకు చెప్పలేదంటే ఆయన దానికి అర్హుడు కాబట్టి ఆయన వద్దని చెప్పలేదు. లేకపోతే దూతలాగా వద్దని చెప్పాడు, నాకు అర్హత లేదని. అపోస్తులాగా చెప్పాడు. కాబట్టి ఆయనకు అర్హత ఉంది కాబట్టి ఆ ఆరాధనను అంగీకరించాడు. ఇక తర్వాత క్రీస్తు ప్రభు ఆయన బ్రతికున్నప్పుడు ఆరాధనని అంగీకరిస్తే, పునరుత్థానమైన తర్వాత ఆరాధనని అంగీకరిస్తే, మరి నేడు క్రైస్తవ ఆరాధనని ఆయన అంగీకరిస్తాడా? క్రైస్తవులు ఆయన ఆరాధన చేయవచ్చా అనేటువంటి విషయాలను మనము తర్వాత పరిశీలన చేద్దాం వచ్చేవారం. కాబట్టి మీరు ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేయండి. పరిశీలన చేసి ఎవరో చెప్పింది మనం వినటం కాదు, మనము లేఖనాల మీద ఒక అవగాహన మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మోసం అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం చక్కగా నేర్చుకుందాం. బైబిల్లో ఎలాగైతే దేవుడు మనకు నేర్పించాడో అట్లా మనం నేర్చుకుందాం. అలా మనము దాన్ని అనుసరిద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.